అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. ମାଗ ସେଥିରେ ତୁମମାନଙ୍କୁ ଦିଆଯିବ, ଖୋଜ ସେଥିରେ ତୁମମାନେ ସନ୍ଧାନ ପାଇବ, ଦ୍ୱାରରେ ମାର ସେଥିରେ ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ ଫିଟାଇ ଦିଆଯିବ। అదే మత్తయి సువార్త 6:8 కూడా చదువుకుందాము। ସେଇ ମାତ୍ରେ ସୁସମାଚାର 6 ଅଧ୍ୟାୟର 8 ପଦ ମଧ୍ୟ ଆମେ ସମସ୍ତେ ପଠନ କରିବା। మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను। ସେମାନଙ୍କ ପରି ହୁଅ ନାହିଁ, କାରଣ ତୁମମାନଙ୍କର କ'ଣ ପ୍ରୟୋଜନ ମାଗିବା ପୂର୍ବରୁ ତୁମମାନଙ୍କର ପିତା ଈଶ୍ୱର ତାହା ଜାଣନ୍ତି। ఈ రెండు వాక్య భాగములు కూడా దేవుడు మనతో సెలవిస్తున్నారు। ఈ ଦୁଇଟା ବାକ୍ୟ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ଆମ ସହିତ କଥା ହଉଛନ୍ତି। ఒక వచనంలో ఏం చెప్తున్నారంటే, ଗୋଟିଏ ପଦରେ ପ୍ରଭୁ କ'ଣ କହୁଛନ୍ତି, అడుగుడి మీకు ఇయ్యబడును, ମାଗ ତୁମକୁ ଦିଆଯିବ। ఇంకొక వచనంలో ଆଉ ଗୋଟେ ପଦରେ అడగక మునిపే ନ ମାଗିବା ପୂର୍ବରୁ ହିଁ అక్కరలు తీర్చబడును। ତୁମକୁ ଯାହା ଆବଶ୍ୟକ ସେ ପୂର୍ଣ୍ଣ କରିବ ବୋଲି କହୁଛନ୍ତି। చదివినప్పుడు ଏଟା ପଢିବା ବେଳେ మనకు అనుమానం వస్తుంది కదా। ଆମକୁ ଅନୁମାନ ଆସିବ ନାହିଁ। ఒక సందర్భంలో ଗୋଟିଏ ସନ୍ଦର୍ଭରେ అడగమన్నారు, ଗୋଟେ ମାଗ ବୋଲି କହୁଛନ୍ତି। ఇంకో సందర్భంలో ଆଉ ଗୋଟେ ସନ୍ଦର୍ଭରେ మీరు అడగక్కర్లేదు, ତୁମେ ମାଗ ନାହିଁ, నాకు అన్ని తెలుసు। ମୁଁ ସବୁ ଜାଣିଛି ବୋଲି। మరి ఈ సందర్భంలో ఎందుకు అడగమన్నారు? ఈ ସନ୍ଦର୍ଭରେ କାହିଁକି ପ୍ରଭୁ ମାଗିବାକୁ ఆ సందర్భంలో అడగకుండానే నాకు తెలుసని ఎందుకు అంటున్నారు? ସେଇ ସନ୍ଦର୍ଭରେ କାହିଁକି ତୁମେ ନ ମାଗିବା ପୂର୍ବରୁ ମୁଁ ଜାଣିଛି ବୋଲି କହୁଛନ୍ତି। మీరు చదివినప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించింది అలాగా? ତମେ ପଢିଲା ବେଳେ କେବେ ଏମିତି ପଢୁଛ କି? మీరందరూ బాగా బైబిల్ చదువుతారని నేను అనుకుంటున్నాను। ତମେ ସମସ୍ତେ ବହୁତ ଭଲ ଭାବରେ ବାଇବେଲ ପଢୁଛ ବୋଲି ମୁଁ ଭାବୁଛି। బైబిల్ చదివినప్పుడు మనకు చాలా అనుమానాలు వస్తాయి। ବାଇବେଲ ପଢିବା ବେଳେ ବହୁତ ଅନୁମାନ ଯାକ ଆସେ। ఆ అనుమానాలు తీర్చబడాలంటే ସେ ଅନୁମାନ ଯାକ ଆମେ ଜାଣିବାର ଅଛି ବୋଲେ 3 పనులు చేయాలి। 3ଟା କାମ କରିବାର ଅଛି। బైబిల్ చదవాలి, ବାଇବେଲ ପଢିବାର ଅଛି, బైబిల్ చదవాలి, ବାଇବେଲ ପଢିବାର ଅଛି, మూడోసారి బైబిల్ చదవాలి। ତୃତୀୟ ଥର ବାଇବେଲ ପଢିବାର ఎందుకంటే ଅଛି। మీకు వచ్చిన అనుమానము, ତମକୁ ଆସିବ ଅନୁମାନ, అందులోనే సమాధానం ఉంది। କାହିଁକି ଏକ ଉତ୍ତର ଥିବ। అందుకే మీరు మరలా బైబిల్ చదవాలి। ସେଥି ନିମନ୍ତେ ପୁନର୍ବାର ବାଇବେଲ కాబట్టి మీకు ପଢିବାର వచ్చిన అనుమానాలకు అందులోనే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు। ସେଇ ପଦରାକ ପ୍ରଭୁ ତୁମକୁ ଉତ୍ତର ଦେବେ। ఇక్కడ మనకు దేవుడు ఏం అడగమంటున్నాడు? ଏଠାରେ ପ୍ରଭୁ మనకు କ'ଣ ମାଗିବାକୁ କହୁଛନ୍ତି, మనం ఏం అడగాలని ఆయన ఆశపడుతున్నాడు? କ'ଣ ମାଗିବା ନିମନ୍ତେ ପ୍ରଭୁ ଚାହୁଁଅଛନ୍ତି। మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ଆମକୁ ସୃଷ୍ଟି କରୁଥିବା ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ପ୍ରଭୁଙ୍କୁ మనకి ఏం కావాలో తెలియదా? ଆମକୁ କ'ଣ ଦରକାର ସେ କ'ଣ ଜାଣନ୍ତି ఆయన ନାହିଁ? సమస్తము తెలుసు కదా। ସେ ସବୁ କିଛି ଜାଣନ୍ତି ନା। వాక్యము ବାକ୍ୟ వాడి అయిన రెండంచుల ఖడ్గము, ଦ୍ୱିଧାର ଖడ్ଗ ଠାରୁ ଅତି ତୀକ୍ଷ୍ଣ ଅଟେ। రెండు వైపులా పదునుంటది। ଦୁଇ ଆଡେ କ'ଣ ଥିବ, ଧାର ଥିବ। ఇద్దరు స్నేహితులు, క్రైస్తవ స్నేహితులు ఉన్నారు। 2 ଜଣ ଖ୍ରୀଷ୍ଟିଆନ ସାଙ୍ଗମାନେ వారు ఒక ଅଛନ୍ତି। చోట వర్క్ చేస్తున్నారు। ସେମାନେ ଗୋଟିଏ ସ୍ଥାନରେ କାମ କରୁଛନ୍ତି। వారిద్దరు భోజన సమయానికి ఒక చోట కూర్చున్నారు। ସେମାନେ ଭୋଜନ ଖାଇବା ନିମନ୍ତେ ଗୋଟେ ସ୍ଥାନରେ ବସିଥିଲେ। అందులో ఒక స్నేహితుడు పచ్చడి తెచ్చుకున్నాడు, ତାହିଁରୁ ଜଣେ ସାଙ୍ଗ ଖାଲି ଆଚାର ଆଣିଥିଲା। ఒక స్నేహితుడేమో మంచి చికెన్ కర్రీ ଆଉ తెచ్చుకున్నాడు। ଗୋଟେ ସାଙ୍ଗ ସେ ଭଲ ଭାବରେ ମାଂସ ତରକାରୀ ଆଣିଥିଲା। ఈ పచ్చడి తెచ్చుకున్న వ్యక్తి ଏଇ ଆଚାର ଆଣିଥିବା ବ୍ୟକ୍ତି ఏమంటున్నాడంటే, କ'ଣ କହୁଛି ବୋଲେ, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమని ତମ ପରି ତମ ପଡୋଶୀକୁ ପ୍ରେମ କର వాక్యం చెప్తుంది ବାକ୍ୟ କହୁଅଛି, అని ସେ చెప్తున్నాడు। କହୁଅଛି। ఇంకో స్నేహితుడు అంటున్నాడు, ଆଉ ଗୋଟେ ସାଙ୍ଗ ସେ କହୁଛି, నీ పొరుగువానిది ఏది ତୋର ପଡୋଶୀର କିଛି ఏది ఆశించద్దు। କିଛି ଆଶା କର ନାହିଁ ବୋଲି ସେ କହୁଛି। మరి ఈ వాక్యాన్ని ఎలా అర్థం ଏଇ చేసుకోవాలి? ବାକ୍ୟକୁ ଏବେ କେମିତି ବୁଝିବାର ଅଛି? చాలా మంది ବହୁତ ଲୋକମାନେ వాక్యాన్ని వాక్యକୁ తమకు అనుకూలముగా ସେମାନଙ୍କୁ ଇଚ୍ଛା ଥିଲା పରି మార్చుకొని బోలే ଦେଇକି, దేవుడు ఇదే చెప్పాడు, ప్రభు ఎడా ఇదే କହିଛନ୍ତି, చేయాలి ଏମିତିଆ କରିବାର ଅଛି అనుకుంటారు కానీ ବୋଲି ଭାବୁଥିବେ ମାତ୍ର। వాక్యానుసారముగా వాక్యానుసార మాత్రం జీవించడానికి ଜୀବନ କାଟିବା ఇష్టపడరు అన్నమాట। ଇଚ୍ଛା କରନ୍ତି ఈ ନାହିଁ। పచ్చడి మెతుకులు తెచ్చుకున్న వ్యక్తి ସେ ଆଚାର ଆଣିଥିବା ବ୍ୟକ୍ତି ఏమనుకోవాలంటే, ସେ କ'ଣ ମାଗିବାର ଅଛି ఈ ବୋଲେ, రోజు దేవుడు ଆଜି ମତେ ఈ పచ్చడితో ଏଇ ଆଚାର నా ସହିତ కడుపును ମୋର ପେଟକୁ నింపుతున్నాడు కాబట్టి ଭରଉଛନ୍ତି ବୋଲି దేవునికి స్తోత్రం ప్రభువుకు ధన్యవాదాలు କହିବାର అని ଅଛି ఇతను అనుకోవాలి। ବୋଲି ଏ ଭାବିବାର ଅଛି। ఇంకొక స్నేహితుడు ଆଉ ଗୋଟେ ସାଙ୍ଗ କ'ଣ ଭାବିବାର ଅଛି ବୋଲେ, నిన్ను పోలి ତମ ପରି పొరిగివానిని ତମର ପଡୋଶୀକୁ ప్రేమించమన్న వాక్యాన్ని ପ୍ରେମ କର ବୋଲି ବାକ୍ୟ వాక్యాన్ని పాటించాలి। ବାକ୍ୟକୁ ପାଳନ କରିବାର కానీ ଅଛି। ఎవరికి వారు ମାତ୍ର ଯାହା ఆ ପାଇଁ వాక్యాన్ని ସେ ବାକ୍ୟକୁ తమకు అనుకూలముగా ସେମାନଙ୍କ ଇଚ୍ଛା ଥିଲା ପରି చేసుకొని କରିକି దేవుని నామానికి ପ୍ରଭୁଙ୍କ ନାମକୁ అవమానంగా ఉంటున్నారు। ଅପମାନ ଭାବରେ ରହୁଅଛନ୍ତି। వాక్యము అర్థము కాక ବାକ୍ୟ ନ చాలా ବୁଝିପାରି మంది ଅନେକ చాలా భ్రమపడుతూ ఉంటారు। ବହୁତ ଭ୍ରାନ୍ତ ହେଇଯାଉଛନ୍ତି। అయితే దేవుడు ମାତ୍ର ପ୍ରଭୁ ఏం అడగమంటున్నారంటే, କ'ଣ ମାଗିବାକୁ కొన్ని କହୁଛନ୍ତି, సందర్భాల్లో କେତୋଟି ఇది సందర్భ అడగండి మీరని చెప్పారు మనకి। ଏହି ବିଷୟ ମାଗ ବୋଲି ପ୍ରଭୁ ఏమి କହୁଛନ୍ତି। అడగాలి మనం କ'ଣ దేవుడిని? ମାଗିବାର ଅଛି ପ୍ରଭୁ? మొదటిగా మనం చూసుకుంటే ପ୍ରଥମରେ ଆମେ ଦେଖିଲେ పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు దేవుడు। ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କୁ ତମେ ମାଗ ବୋଲି ପ୍ରଭୁ హల్లెలూయా। କହୁଛନ୍ତି। లూకాసు సువార్త ଲୁକ ସମାଚାର 11వ అధ్యాయము 11 ଅଧ୍ୟାୟ 13వ వచనములో 13 ପଦରେ, ଲୁକ 11:13 ପଦରେ, 11వ అధ్యాయము 11 ଅଧ୍ୟାୟ 3వ వచనం ତାର 13వ వచనం, 13 ପଦ, పరలోకమందున
మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను. ସେ ତାହାଙ୍କ ଛାମରେ ମାଗିବା ଲୋକମାନଙ୍କୁ କେତେ ଅଧିକ ରୂପେ ପବିତ୍ର ଆତ୍ମା ଦେବେ ବୋଲି ତଳେ హల్లెలూయా. దేవుడు ఏం అడగమంటున్నాడండి? ପ୍ରଭୁ କଣ ମାଗିବାକୁ କହୁଛନ୍ତି? పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు. ପବିତ୍ର ଆତ୍ମାକୁ ମାଗିବାର ଅଛି। పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଯେତେବେଳେ మనం ପାଇବୁ శక్తిని పొందుకుంటాము. ଆମେ ଶକ୍ତି ପାଇବୁ। దేవుడు ప్రభు భూమి మీద నిన్నప్పుడు ପୃଥିବୀ ଉପରେ ଥିବା నేను ସମୟରେ తిరిగి వెళ్ళిన తర్వాత ମୁଁ ଫେରିକି ଯିବା మీ ପରେ పాదనకర్తను ତୁମ ନିମନ୍ତେ ଉଦ୍ଧାରକର୍ତ୍ତା పంపిస్తాను. ତ୍ରାଣକର୍ତ୍ତା ఆయన ପଠେଇବି। మిమ్మును ସେ ତୁମମାନଙ୍କୁ సర్వ సత్యములోనికి ସର୍ବ ସତ୍ୟରେ పంపిస్తాడు. ତମକୁ ସେ సర్వ ଚଳେଇବେ। సత్యములోకి నడిపిస్తాడు. ସର୍ବ ସତ୍ୟରେ ସେ ତମକୁ ଚଳେଇବେ। ఆత్మను పొందుకున్నప్పుడు ଆତ୍ମାକୁ ପାଇଲା ବେଳେ మనం సర్వ సత్యములోనికి ଆମେ ସର୍ବ ସତ୍ୟକୁ నడిపించబడతాము. ଆମେ ଚଳିତ మీకు ହେବୁ। ప్రార్థన చేయడము ତମକୁ ପ୍ରାର୍ଥନା କରିବା కష్టముగా ఉన్నప్పుడు ବହୁତ କଷ୍ଟ ଲାଗେ। పరిశుద్ధాత్మ సహాయమును మనము ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ସାହାଯ୍ୟ ଦ୍ୱାରା ଆମେ తీసుకున్నప్పుడు ନେବା ବେଳେ ఉచ్చరింప సత్యము కానీ ଆମେ ଯାହା କହିପାରୁନଥିବ ପ୍ରାର୍ଥନା କରିବା మూలుగలతో ప్రార్థన ఎలా କରିବା। ప్రార్థన చేయాలో କି ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କରିବା ଅଛି? పరిశుద్ధాత్మ దేవుడు ପବିତ୍ର ଆତ୍ମା మనల్ని నడిపిస్తాడు. ଆମକୁ ଚଳେଇବେ। అందుకే దేవుడు అంటున్నాడు, ସେଥିପାଇଁ ప్రభు మీరు କହୁଛି, నన్ను అడగండి, ତମେ ମୋତେ ମାଗ। నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ଆମର ଆତ୍ମା ତମକୁ ଦେବ। హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదండి, ପବିତ୍ର ଆତ୍ମା ସେ ବିଶୃଙ୍ଖଳାର ପ୍ରଭୁ నాହାନ୍ତି। సమాధానములకు కర్త అయి ఉన్నాడు. ଶାନ୍ତିର କର୍ତ୍ତା ସେ ଅଟନ୍ତି। మా అమ్మగారి సాక్ష్యం నిన్న మీరు విని ఉన్నారు. କାଲି ମୋ ମାଙ୍କର ସାକ୍ଷ୍ୟ ଶୁଣି ଅଛନ୍ତି। దేవుని నమ్ముకున్న కొత్తలో ପ୍ରଭୁକୁ ବିଶ୍ୱାସ మందిరంలోకి କରିବା ବେଳେ వెళ్ళినప్పుడు ମନ୍ଦିରକୁ ଯିବା ବେଳେ అక్కడ కొంతమంది ସେଠି କେତେ ଲୋକମାନେ పరిశుద్ధాత్మను పొందుకొని ପବିତ୍ର ଆତ୍ମାକୁ ପାଇ వారు బాగా అల్లరిగా అరుస్తూ ବହୁତ ବିଶୃଙ୍ଖଳ ଭାବରେ ରౌଡି తమ పైన కూడా తెలియని స్థితిలో ସେମାନଙ୍କ ଉପରେ ଥିବା ବସ୍ତ୍ର వారు ఆత్మను పొందుకున్నప్పుడు ଆତ୍ମା ପାଇଥିବା ବେଳେ అమ్మకి తెలియక ମା ନ ଜାଣିକି ఈ ఆత్మ ଏଇ ଆତ୍ମା నాకొద్దు, ଏଇ ଆତ୍ମା ମତେ ଦରକାର ନାହିଁ, సిగ్గుకరంగా ఉంది. ବହୁତ ଲଜ୍ଜିତ ଭାବରେ ଅଛି। దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ପ୍ରଭୁ କଣ କହୁଛନ୍ତି? పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ లేదన్నాడు. ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଯିଏ ଦୂଷଣ ହେଳା କରନ୍ତି ତାକୁ କ୍ଷମା ନାହିଁ కానీ ବୋଲି అమ్మ କହୁଛି। దూషించలేదు కానీ ମା ସେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କ ବିରୁଦ୍ଧରେ କିଛି କଥା ହେଇନାହାନ୍ତି। ମା నాకు వద్దు, ମତେ ଦରକାର ନାହିଁ ବୋଲି କହିଲେ। అలా దేవునిలో ఎదుగుతూ ఉండగా ସେମିତି ବଢିବା ସମୟରେ ఆత్మ యొక్క విలువను తెలుసుకొని ଆତ୍ମାର ମୂଲ୍ୟକୁ ସେ ଜାଣି నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ମୁଁ ମଧ୍ୟ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ପାଇବାର నాకు ଅଛି, దేవుని ఆత్మ కావాలి ମୁଁ ମଧ୍ୟ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ପାଇବାର ଅଛି। అని ఇంకో ఇద్దరు సిస్టర్స్ తో ଆଉ ଦୁଇ ଭଉଣୀ ମାନଙ୍କ ସହିତ ముగ్గురు కలిసి 3 ଜଣ ମିଶି ఉపవాసం ఉండి ଉପବାସ ରହି దేవుని సన్నిధిలో ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ పరిశుద్ధాత్మ కావాలని ପବିତ୍ର ଆତ୍ମା ଦରକାର ଅଛି ప్రార్థన చేస్తున్నప్పుడు ପ୍ରାର୍ଥନା କରିବା మొదటి దినమున ପ୍ରଥମ ଦିନ ఒక సిస్టర్ గారు ଗୋଟେ ଭଉଣୀ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. ପବିତ୍ର ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣ ହେଇଥିଲେ। రెండవ దినమున ଦ୍ୱିତୀୟ ଦିନରେ ఇంకో సిస్టర్ గారు ଆଉ ଗୋଟେ ଭଉଣୀ ఆత్మను పొందుకొని ପବିତ୍ର ఉన్నారు. ଆତ୍ମାକୁ ପାଇଥିଲେ। అమ్మ అనుకున్నారు ମା ଭାବିଲେ మూడవ రోజున ତୃତୀୟ ଦିନ దేవుడు నన్ను ପ୍ରଭୁ ମତେ ఆత్మతో నింపుతారు, ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣ କରିବ ବୋଲି, కానీ ఆత్మను పొందుకోలేదు. ମାତ୍ର ସେ ଆତ୍ମାକୁ ପାଇନଥିଲେ। ఎంత బాధగా అనిపిస్తుంది కదా. ଏତେ ଦୁଃଖ ଲାଗିବ ନାହିଁ କି? ముగ్గురు ప్రార్థించినప్పుడు 3 ଜଣ ఇద్దరు ପ୍ରାର୍ଥନା କଲେ, పొందుకున్నారు. 2 ଜଣ ପାଇଲେ, నాకు లేదు అని అంటే ମତେ ନାହିଁ వాళ్ళ ବୋଲି ముందు సిగ్గుగా కూడా అనిపిస్తుంది. ଏବେ ଲାଜ ଭଳି ଲାଗେ ସମସ୍ତଙ୍କ ସାମ୍ନାରେ। దేవుని సన్నిధిలో మరలా అమ్మ మోకరించి ପୁନର୍ବାର ମା ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ ଆଣ୍ଠୁପାତି, నాకెందుకు నువ్వు పరిశుద్ధాత్మని ఇవ్వలేదు, ମତେ କାହିଁକି ପବିତ୍ର ଆତ୍ମା నేను ଦେଇନ, ఎందుకు పరిశుద్ధాత్మను ମୁଁ పొందుకోలేదు କାହିଁକି ପବିତ୍ର ଆତ୍ମାକୁ అని ପାଇନି దేవుణ్ణి అడిగినప్పుడు ବୋଲି ପ୍ରଭୁଙ୍କୁ ମାଗିବା ସମୟ దేవుడు మాట్లాడి ఉన్నారు. ପ୍ରଭୁ କଥା ହେଲେ, ఇటువంటిది నాకు వద్దు అన్నావు కదా. ଏଇ ପ୍ରକାର ଦରକାର ନାହିଁ ବୋଲି କହିଲୁ ନାହିଁ, దాని విలువ తెలియనప్పుడు ତାର ମୂଲ୍ୟ ନ ଜାଣିବା ବେଳେ వద్దు అనుకున్నది. ନାହିଁ ବୋଲି କହିଲୁ। ప్రభువా నన్ను క్షమించు నాయనా, ప్రభు మధ్య క్షమా నీ కర। ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క విలువను ତମର ପବିତ୍ର ଆତ୍ମାକୁ నేను ମୂଲ୍ୟ తెలుసుకొని ఉన్నాను. ମୁଁ ଏବେ నాకు ଜାଣିଲି, ఇప్పుడు నీ ఆత్మ కావాలి ଏବେ ప్రభువా. ତମର ଆତ୍ମା ମତେ ଦରକାର। దేవుడు పరిశుద్ధాత్మను గ్రహించి ఉన్నాడు. పవిత్ర ఆత్మను హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం శక్తిమంతులం ପବିତ୍ର అవుతాము. ଆତ୍ମାଙ୍କୁ ପାଇବୁ ଯେତେବେଳେ ଆମେ ଶକ୍ତିଯୁକ୍ତ ହେବୁ। దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు ପବିତ୍ର ଆତ୍ମାକୁ మనల్ని మనం ପାଇଲା కంట్రోల్ చేసుకోగలిగిన శక్తిని కూడా ଆମେ ନିଜକୁ నిଜ ଅଧୀନରେ ରଖିବା ଶକ୍ତି ମଧ୍ୟ ପ୍ରଭୁ దేవుడే ଦିଅନ୍ତି। మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు ଆମକୁ మన ଦେବେ। కష్ట సమయంలోను ଆମ కష్ట మన సమୟରେ, ఇంటి ఇబ్బందుల్లోను ଆମ ଘର ఆ ଦୁଃଖ ఆత్మ ସମୟରେ ସେଇ ଆତ୍ମା మనకు సహాయం చేస్తాడు. ଆମକୁ ସାହାଯ୍ୟ କରିବ। హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం అడుగుదాం దేవుని ଏବେ సన్నిధిలో? ଆମେ କଣ ମାଗିବା ପ୍ରଭୁଙ୍କ ప్రభువా ସାମ୍ନାରେ? నీ ఆత్మ నాకు కావాలి ప్రభు తమ నాయనా. ఆత్మ ଆମକୁ నీ ଦିଅ। ఆత్మను నేను పొందుకోవాలి తమ ఆత్మనే పూర్ణ ప్రభువా. అవ్వాలి. ఆత్మీయ జీవితం సర్వసత్యంలోకి నేను నడిపించబడాలి ప్రభువా. ଆତ୍ମିକ ଜୀବନରେ ସର୍ବସତ୍ୟରେ ମୁଁ ଚଳାଯିବାର ଅଛି। హల్లెలూయా. హల్లెలూయా. అడుగుదామా దేవుని సన్నిధిలో మనము ମାଗିବା କି ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ ଆମମାନେ ఆత్మను పొందుకుందాము, ఆత్మ పరిశుద్ధాత్మను పొందుకొని పవిత్ర దేవునిలో ఆత్మ వెతుకుదాము. ప్రభువు ఠార రెండవదిగా దేవుడు ఏం అడగమంటున్నాడంటే ଦ୍ୱିତୀୟରେ ପ୍ରଭୁ କଣ ମାଗୁଛନ୍ତି? జ్ఞానమును అడగమంటున్నాడు. ଜ୍ଞାନ ମାଗ ବୋଲି କହୁଛି। హల్లెలూయా. 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 జ్ఞానమును అడగమంటున్నారు. ଜ୍ଞାନ ମାଗ। యాకోబు పత్రిక ଯାକୋବ ପତ୍ରିକା 1వ అధ్యాయము 1వ ଅଧ୍ୟାୟ 5వ వచనములోని ତାର 5 ପଦରେ మీలో ఎవరికైనాను ତମଠାରେ ଯଦି କାହାକୁ జ్ఞానము కొదవగా ఉన్న ఎడల ଜ୍ଞାନର ଅଭାବ ଅଛି నన్ను అడగవలెను, ତାହେଲେ ମୋତେ ମାଗ। నేను వారికి ଆମେ ତୁମକୁ సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. సమృద్ధిగా ఎవరిని ఇస్తాడు। గద్దింపకుండా ఇస్తాడంట, ସେ କାହାକୁ ధారాళముగా ఇస్తాడంట. ବହୁତ ବହୁଳ ଭାବରେ ସେ ଦେବେ। హల్లెలూయా. హల్లెలూయా. ఏం అడగాలండి? రెండవది ଦ୍ୱିତୀୟରେ ଆମେ କଣ ମାଗିବାର ଅଛି? జ్ఞానమును అడగాలి. ଜ୍ଞାନ ମାଗିବାର ଅଛି।
మనకు మనం అనుకుంటాము, ଆମେ ନିଜକୁ ନିଜ ଭାବୁଥିବୁ నేను చాలా జ్ఞానం కలిగిన దానను, ମୁଁ ବହୁତ ଜ୍ଞାନୀ, నేను జ్ఞానవంతుడను, ମୁଁ ବହୁତ ଜ୍ଞାନୀ, నేను చాలా తెలివైన వాడను, ମୁଁ ବହୁତ ମତେ నేను చాలా వివేచన కలిగిన వాడను. ମୁଁ ବହୁତ ସବୁ କିଛି ଜାଣିଛି కానీ సమయ సందర్భాల జ్ఞానం మనకి ମାତ୍ର ସେ ସମୟ ସନ୍ଦର୍ଭରେ ସେ పనికి రాదు. କାମକୁ దేవుని జ్ఞానం మనకి కావాలి. ଈଶ୍ୱରଙ୍କ ଜ୍ଞାନ ଆମକୁ ଆବଶ୍ୟକ। సొలొమోను అడిగాడు దేవుణ్ణి, ସୋଲୋମନ ମାଗିଲେ నేను ପ୍ରଭୁ పసివాడను ପ୍ରଭୁ ప్రభువా, ମୁଁ ଜଣେ ଛୋଟ ବାଳକ ఈ ప్రజలను ఏలుటకు ଏଇ ଲୋକଙ୍କୁ ପରିପାଳନ କରିପାରେ నాకు జ్ఞానము కావాలి ମୋତେ అని. జ్ఞానం ఆయన అవసరం। జ్ఞానం అడిగినప్పుడు ସେ జ్ఞାନ ମାଗିବା ఒక జ్ఞానంతో విడిచిపెట్టాడు ఆ ଜ୍ଞାନ దేవుడు. ସହିତ ପ୍ରଭୁ ଛାଡ଼ିଦେଲେ తన సమృద్ధిని ఇచ్చాడు, ତାଙ୍କର ସମୃଦ୍ଧି శత్రువుల యొక్క ప్రాణములను ఇచ్చి ఉన్నాడు, ଶତ୍ରୁ ମାନଙ୍କର ପ୍ରାଣ విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. జయదానం హల్లెలూయా. దైవ జ్ఞానం ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో ଯେତେବେଳେ ପ୍ରଭୁ ଈଶ୍ୱରଙ୍କ ଜ୍ଞାନ ଆମେ ପାଇଥିବୁ మనకి అన్నిటి విజయం వస్తుంది. ଆମକୁ ସବୁ ବିଷୟରେ ଜୟ ପାଇପାରିବ। కొన్ని వాదనలకు మనము దిగము. କେତେ ବିଷୟରେ ଆମେ ఒకవేళ ఎవరైనా మనల్ని మాటలతో నిందించినా కూడా କି ଆମମାନଙ୍କୁ କଥାରେ ନିନ୍ଦା କଲେ ମଧ୍ୟ ఏం చేస్తాం, దేవుని చేతులకు అప్పగించుకుంటాము. ప్రభుଙ୍କ ହସ୍ତକୁ ଆମେ ఇదే ସମର୍ପିତ। యాకోబు పత్రిక ଏଇ ଯାକୋବ ପତ୍ରିକା 3వ అధ్యాయము 3 ଅଧ୍ୟାୟ 17వ వచనములో, 17 ପଦରେ అయితే పైనుండి వచ్చే జ్ఞానము ସମସ୍ତ ଉତ୍ତମ ଦାନ ଓ ସମସ୍ତ ସିଦ୍ଧବର ଉର୍ଦ୍ଧ୍ୱରୁ మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే యుండును. హల్లెలూయా. ହାଲେଲୁୟା। చదువు. ସମସ୍ତ ଉତ୍ତମ ଦାନ ଓ ସମସ୍ତ ସିଦ୍ଧ ବର ଉର୍ଦ୍ଧ୍ୱରୁ ଅର୍ଥାତ୍ ଜ୍ୟୋତିର୍ଗଣର ପିତାଙ୍କ ଠାରୁ ଆସେ, ଯାହାଙ୍କଠାରେ କୌଣସି ପରିବର୍ତ୍ତନ ବା ଲେଶ ମାତ୍ର ବିକାର ନାହିଁ। ଆମ୍ଭେମାନେ ଯେପରି ତାହାଙ୍କ ସୃଷ୍ଟ ବିଷୟ ମଧ୍ୟରେ ଏକ ପ୍ରକାର ପ୍ରଥମ ଫଳ ସ୍ୱରୂପ ହେଉ, ଏଥି ନିମନ୍ତେ ସେ ଆପଣା ଇଚ୍ଛାନୁସାରେ ସତ୍ୟ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମମାନଙ୍କୁ ଜନ୍ମ ଦେଲେ। హల్లెలూయా. హల్లెలూయా. పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే పవిత్రమైనదంట, సమాధానకరమైనదంట. 3:17 ପଦ ଉପରରୁ ଆସିବା ବାକ୍ୟ ଜ୍ଞାନ ସେଟା କ'ଣ ଶାନ୍ତିର ଅଟେ, సమాధానకరము, సమాధాన మృదువైనది, సులభముగా లోబడినది. ବାଧ୍ୟ ଦୟା ଓ ଉତ୍ତମ ଫଳରେ ପରିପୂର୍ଣ୍ଣ। లోబడినది జ్ఞానం అండి. ଜ୍ଞାନ କି ପ୍ରକାର ଅଟେ, ବଶୀଭୂତ ହବ। మన సొంత జ్ఞానం అయితే లోబడం. ଆମ ନିଜ ଜ୍ଞାନରେ କେବେ నేను ବଶୀଭୂତ ହବ। నీకంటే గొప్పదాన్ని, ମୁଁ ତମ ଠାରୁ ବହୁତ నాకు ବଡ଼, అన్నీ తెలుసు, ମୁଁ ସବୁ ଜାଣିଛି, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. ତମେ ମତେ କିଛି କହିବାର చాలా ଦରକାର ନାହିଁ। మంది బిడ్డలు తమ తల్లిదండ్రులతో చెప్పే మాట ఇది. ଅନେକ ମା ବାବା ମାନେ ପିଲାମାନେ ମା ବାବାଙ୍କୁ କହୁଥିବା କଥା ଯାକ అంటాం కదా మనము, అమ్మ నువ్వేం నాకు చెప్పవసరం లేదు, నాకు ମା అన్నీ తెలుసు, କିଛି ମତେ କହିବାର ଦରକାର ନାହିଁ, ମୁଁ ସବୁ ଜାଣେ, నేను చదువుకుంటున్నాను, నాకు జ్ఞానం ఉంది, ମୁଁ ପଢୁଅଛି, ମତେ జ్ఞାନ ଅଛି, నేను నలుగురిలో తిరుగుతున్నాను, నాకు జ్ఞానం ఉంది, ମୁଁ ଚାରି ଲୋକ ମୋ ମଝିରେ ବୁଲୁଛି, ମତେ నాకు జ్ఞାନ జ్ఞానం. ଅଛି। కానీ ఆ జ్ఞానం ఏంటంటే లోబడదు. ମାତ୍ର ସେଇ ଜ୍ଞାନ କ'ଣ ବୋଲେ ବଶୀଭୂତ ହବ కానీ ନାହିଁ। పైనుండి వచ్చే దేవుని జ్ఞానము ମାତ୍ର ଉର୍ଦ୍ଧ୍ୱରୁ ଆସିବା ଜ୍ଞାନ పవిత్రమైనది, ପବିତ୍ର, మధురమైనది, ସେଟା మృదుశీଳ ଅଟେ, లోబడినది, ସେଟା କ'ଣ ବଶୀଭୂତ, కనికరము గలది, ସେଟା వేషధారణ లేనిదై ఉండును. ସେଟା ନିଷ୍କପଟ ଅଟେ, ଭେଷ ଧାରଣ ନଥିବ, వేషధారణ లేని జ్ఞానము. ନିଷ୍କପଟ ଅଟେ। మనకు అటువంటి జ్ఞానం లేదు కాబట్టి ସେଇ ପ୍ରକାର ଜ୍ଞାନ ଆମକୁ ନାହିଁ, ସେଥି ନିମନ୍ତେ దేవుణ్ణి మనం అడగాలి. ప్రభువుଙ୍କୁ ଆମେ ମାଗିବା దేవుడు ଅଛି। అది అడగమంటున్నాడు. ସେଟା ମାଗିବା ప్రభు అడుగుడి మీకు ఇయ్యబడును. ମାଗ ତମକୁ ଦିଆଯିବ। మొదటిదిగా పరిశుద్ధాత్మను అడగాలి, ପ୍ରଥମରେ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ମାଗିବା ଅଛି। రెండవదిగా ଦ୍ୱିତୀୟରେ జ్ఞానమును అడగాలి, ଜ୍ଞାନକୁ ମାଗିବା ଅଛି। మూడవదిగా దేవుని సన్నిధిలో మనం ఏం అడగాలంటే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనములోని, ତୃତୀୟରେ ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ କ'ଣ ମାଗିବାର ଅଛି ବୋଲେ ଗୀତ ସଂଗୀତ ତାର 2వ అధ్యాయము 2:8 8వ వచనము, 2:8 పద। నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా. 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 దేవుని సన్నిధిలో మనము ఏమి అడగాలంటే దేవుని కొరకు ప్రజలను అడగాలి. హల్లెలూయా. ସଙ୍ଗୀତରେ ଆମେ କ'ଣ ମାଗିବାର ଅଛି? ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଲୋକମାନଙ୍କୁ ମାଗିବାର ଅଛି। యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి. ସଦାପ୍ରଭୁ ଯେ ଉତ୍ତମ ବୋଲି ତମେ ଚାଖି ଦେଖ ବୋଲି କୁହାଯାଇଛି। మనందరం ఆ రుచి చూసి ఇక్కడ కూర్చొని ଆମେ ఉన్నాము. ସମସ୍ତେ ଠାରେ ଚାଖିକି ଦେଖିଅଛୁ, కానీ మన తోటి వారు కొంతమందికి ఈ రుచి తెలియలేదు. ମାତ୍ର ଆମ ସହିତ ଥିବା దేవుని యొక్క శక్తి వారికి తెలియలేదు, ଲୋକଙ୍କର ଶକ୍ତି ସେମାନେ ଜାଣନ୍ତି ନାହିଁ, ఆయన అద్భుతాలు వారు చూడలేదు. ତାଙ୍କର ଅଦ୍ଭୁତ ସେମାନେ ଦେଖି ఇప్పుడు మనము దేవుని కొరకు వారిని సంపాదించాలి. ଏବେ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ତାଙ୍କୁ ଆମେ ସନ୍ତୋଷ దేవుని మనం କରିବା। ఏ విధంగా సంతోషపరచగలము? ଆମେ କି ପ୍ରକାର ପ୍ରଭୁଙ୍କୁ ସନ୍ତୋଷ మనం କରିପାରିବା? ఆయనకి కానుకలు ఇవ్వటం వల్ల సంతోషమా? ଆମେ କ'ଣ ଦାନ ଦେବା ଦ୍ୱାରା ସନ୍ତୋଷ మన କରିପାରିବା? జ్యేష్ఠ పుత్రులను వారికి ఇవ్వడం సంతోషమా? ଆମର ଜ୍ୟେଷ୍ଠ ପୁତ୍ର ବଡ଼ ପୁଅକୁ ଦେଇକି ସନ୍ତୋଷ దేవునికి କରିପାରିବା? ఏమి ఇచ్చి మనం సంతోషపరచగలము? କ'ଣ ଦେଇକି ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଆନନ୍ଦ అన్ని ఆయన କରିପାରିବା? మనకి ఇచ్చిన, ఆయన ఇచ్చినాయి కదా మనకి. ଆମର ଯାହା ଅଛି ସବୁ ସେ ତ ଦେଇ ଅଛନ୍ତି। దేవుడు వాక్యంలో ఒక గొర్రె పిల్ల తప్పిపోతే బైబిల్లో
ଲେଖା ହେଇଛି ବାକ୍ୟରେ ଗୋଟିଏ ମେଷ ଯଦି రక్షణ ହଜିଯାଇଛି లేని 99 మందిని విడిచిపెట్టి రక్షణ అక్కరలేని ପରିତ୍ରାଣ ଆବଶ୍ୟକ ନଥିବା ଅନେଶ୍ୱତ ମେଣ୍ଢାକୁ ଛାଡିକି ସେ విడిచిపెట్టబడిన గొర్రె దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ହଜିଯାଇଥିବା ଗୋଟେ ମେଣ୍ଢା ନିମନ୍ତେ ସେ ఆ ଯାଇଛି। గొర్రెను తీసుకొచ్చి దొరికినప్పుడు ସେ ମେଣ୍ଢାକୁ ଧରିକି ସେ ଆସିବା ବେଳେ పరలోకమందు దూతలను ସ୍ୱର୍ଗରେ ଦୂତ ଯାକ దేవుడును ପ୍ରଭୁ ମଧ୍ୟ అందరూ సంతోషించి ସମସ୍ତେ ଆନନ୍ଦ దేవుని କଲେ। పాటలు పాడి ସେମାନେ ଗୀତ ଗାନ କରି మహిమపరిచిరి. మహిమ କରି అంటే నువ్వు దేవుని సంతోషపరచాలి అని అంటే ତେବେ ପ୍ରଭୁଙ୍କୁ ଆନନ୍ଦ କରିବାର ଅଛି ବୋଲେ దేవుని కొరకు ఆత్మలు సంపాదించాలి. ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଆତ୍ମାକୁ ଅର୍ଜିବାର ଅଛି। నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ହଜି ଯାଇଥିବା ଲୋକମାନଙ୍କୁ ଖୋଜି ରକ୍ଷା କରିବା ఆయన ପାଇଁ ପ୍ରଭୁ ଆସିଛନ୍ତି। కల్వరిలో ఉన్నప్పుడు దాహం కొనుచున్నాను అన్నాడు. ସେ କୃଷରେ ଥିବା ସମୟରେ ମୁଁ ତୃଷିତ ବୋଲି ସେ କହିଅଛନ୍ତି। ఆయన దాహం ఏంటండి? నీళ్ళ దాహమా? ତାଙ୍କର ତୃଷା କଣ? ପାଣିର ତୃଷା କି? నశించిపోతున్న ఆత్మల దాహం. ମାତ୍ର ହଜି ଯାଉଥିବା ଆତ୍ମା ମାନଙ୍କୁ వారందరూ రక్షించబడాలి. ସେମାନେ ସମସ୍ତେ ପରିତ୍ରାଣ ପାଇବାର ଅଛି। అందరూ మారు మనసు పొందాలి. ସମସ୍ତେ ସବୁ ସ୍ଥାନରେ ପରିତ୍ରାଣ ପାଇବାର ଅଛି। మనందరినీ ఎన్నుకున్నాడు. ଆମ ସମସ୍ତଙ୍କୁ ସେ మనం అడగాలి ବାଛିଛନ୍ତି। దేవుని. ଆମେ ମାଗିବାର ଅଛି। ప్రభు అనేక మంది నశించిపోతున్నారు. ప్రభు అనేక ଚାରିଆଡେ ବିନାଶ వారిని ହେଇଯାଉଛନ୍ତି। నడిపించండి ప్రభు. సమాజంలో చలావు వారిని ప్రభు. రక్షించండి ప్రభు. సమాజంలో పరిత్రాణ వారిని చేయండి. బలపరచండి నాయనా. సమాజంలో నీ దృఢత సన్నిధికి ప్రభు. నేను వారిని తీసుకురాగలిగే శక్తిని నాకు దయచేయండి ప్రభు. ତମ ସାନ୍ନିଧ୍ୟକୁ ସେମାନଙ୍କୁ ଧରି ଆଣିବା ଶକ୍ତି ଧୈର୍ଯ୍ୟ ମଧ୍ୟ ଦିଅ ପ୍ରଭୁ। నాకు దయచేయి ప్రభు. ମୋତେ ଅନୁଗ୍ରହ କର అడగాలి. ପରେ। దేవుడు అడగమన్నాడు కదా అని. ପ୍ରଭୁ ମାଗ ବୋଲି କହିଛନ୍ତି ତ ବୋଲି మనం ఉదయం లెగిచిన తరువాత అడిగేది ఏంటంటే ସକାଳେ ଉଠିବା ସାଙ୍ଗେ ପ୍ରଭୁଙ୍କୁ మన అవసరాలన్నీ అడుగుతాము. ଆମର ଆବଶ୍ୟକ ସବୁ ପ୍ରଭୁ ଏଇଟା ଦିଅ ସେଟା ଦିଅ ବୋଲି ମାଗିବୁ। నాకు ఇల్లు కావాలి, ଘର ଦରକାର ଅଛି, పెళ్ళిళ్ళు అవ్వాలి, మరి బాగా ఇవ్వాలి, గర్భఫలం కావాలి, గర్భఫలం దొరకాలి, పిల్లల చదువుల్లో మంచి మార్కులు రావాలి పిల్లలకు పాఠ పడాలి, ଭଲ మార్క్ కదా. ଆସିବ। మనం అందరం అవే అడుగుతాం కదా. ସେଟା କଥା వాగ్దానం ସବୁ చేసిన దేవుడు ପ୍ରତିଜ୍ଞା କରିଥିବା ପ୍ରଭୁ ତମେ ପ୍ରଭୁ అడగమన్నావు కదా ప్రభా. ମାଗିବା କହିଛ ପ୍ରଭు। నేను అడుగుతున్నాను నాయనా. ମୁଁ ମାଗୁଛି ପ୍ରଭୁ। నాకు ఆరోగ్యం దయచేయి, ମୋତେ ఆరోగ్యం అవి ଦିଅ, దయచేయి, ఇవి దయచేయి. ଏହା ଦିଅ ସେହା ଦିଅ మన ମାଗୁଛୁ। లోక సంబంధమైనవన్నీ అడుగుతాము ଆମେ దేవుడు. ଜାଗତିକ ସମ୍ବନ୍ଧୀୟ ସବୁ ମାଗିବୁ। ఇవి అడుగాము ఎప్పుడన్నా మనం? ଏଇ ବିଷୟ କଣ କେବେ ମାଗିଲୁ ପ୍ରଭୁ? ప్రభా నీ ఆత్మ నాకు కావాలి, ପ୍ରଭୁ ତମର ଆତ୍ମା నీ ମୋତେ ଦିଅ, జ్ఞానం నాకు కావాలి ତମର ప్రభా. ଜ୍ଞାନ ମୋତେ ଦିଅ నీ ପ୍ରଭୁ। కొరకు ఆత్మలు సంపాదించాలి ତମ నాయనా. ନିମନ୍ତେ ଆତ୍ମାକୁ ଜିଣିବାର నాకు ଅଛି ପ୍ରଭు। జనములను అప్పగించు నాయనా. ମୋତେ ଲୋକମାନଙ୍କୁ ମୋ నీ ହସ୍ତକୁ ଦିଅ కొరకు నేను ପ୍ରଭు। సంపాదిస్తాను ତମ ప్రభా. ନିମନ୍ତେ ମୁଁ ସଞ୍ଚୟ କରିବି ପ୍ରଭୁ। అడిగామా మనము? କେବେ ହେଲେ ମାଗିଅଛୁ କି? ఇది మనం అడగాలి. ଏହା ବିଷୟ ଏଇ ବିଷୟ ମାଗିବାର ଅଛି। ఇవి మనం అడిగినప్పుడు ଏଇ ବିଷୟ ଆମେ ପ୍ରଭୁ ମାଗିଲା ବେଳେ నువ్వు అడగక ముందే నీ ఎక్కడలో ఆయనకి తెలుసు. ତମେ ନ ମାଗିବା ପୂର୍ବରୁ ତମର ଆବଶ୍ୟକ ସେ ଜାଣିଅଛି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। దేవుని కొరకు ఆత్మీయ ఎదుగుటలో నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଆତ୍ମିକ ଜୀବନରେ ବୃଦ୍ଧି ପାଇବା ନିମନ୍ତେ ମାଗିବ, శారీరకంగా లోక సంబంధమైన నీ అవసరాలన్నీ దేవుడు ఇస్తాడు. ଶାରୀରିକ ଭାବରେ ଜାଗତିକ ଆବଶ୍ୟକ ସବୁ କିଛି ପ୍ରଭୁ ଆପେ ଆପେ ତମକୁ ଦେଇଦେବେ। మన బిడ్డలు ଆମର ପିଲାମାନେ ఏదైనా ఫంక్షన్ మనం వెళ్తున్నప్పుడు କେଉଁ ଫଙ୍କସନକୁ ଯଦି ଆମେ ଯାଉଅଛୁ, మనం మంచిగా రెడీ అయిపోయి ଆମେ ଭଲ ଭାବରେ ପ୍ରସ୍ତୁତ ରେଡି ହେଇକି పిల్లల్ని రెడీ చేయకుండా తీసుకెళ్తామా? ପିଲାମାନଙ୍କୁ ରେଡି ନ କରିକି ନେଇଯିବୁ କି? అగ్గి పెట్టేసి వెళ్ళిపోతామా? ସେମିତି ଛାଡିକି ସେମାନଙ୍କୁ ପଳେଇଯିବୁ କି? మనకంటే అందంగా కనబడాలి, ଆମ ପିଲାମାନେ ମୋ ଠାରୁ ସୁନ୍ଦର మంచి ଦେଖାଯିବେ, బట్టలు వేస్తాము, ଭଲ କପଡା వస్తు ପିନ୍ଧିଦେବୁ, ఆభరణాలు పెడతాము. ସେମାନଙ୍କୁ ବସିଭୂତ అందరిలో କରିବୁ। కూడా నా బిడ్డ ఒక ప్రత్యేకంగా కనబడాలనుకుంటాము. ସମସ୍ତଙ୍କ ଭିତରେ ମୋ ପିଲାମାନେ ଭଲ ଭାବରେ ఈ లోక ଦେଖାଯିବେ। సంబంధమైన మన పిల్లల కొరకే మనం అంతా ఆలోచన చేస్తాం కదా. ଏ ଜାଗତୀୟ ସମ୍ବନ୍ଧୀୟ ଆମ ପିଲାମାନଙ୍କ ନିମନ୍ତେ ଏତେ ସୁନ୍ଦର ଭାବରେ ଚିନ୍ତା మనం କରୁ। పడ్డ బాధలు వాళ్ళు పడకూడదు. ଆମେ ଯେଉଁ କଷ୍ଟ ପାଇଛୁ ସେମାନେ ସେ କଷ୍ଟ వాళ్ళకి ପାଇବା ନାହିଁ। మంచి ఆహారం పెట్టాలి, ଭଲ ଖାଇବା మంచి ଦେବାର ଅଛି, వస్త్రాలు ఇవ్వాలి, ଭଲ వస్త్రం మంచి ଦେବାର ଅଛି, చదువు చెప్పించాలి, ଭଲ ପାଠ ପଢେଇବାର వాళ్ళు ଅଛି, ఉన్నతంగా ఉంచాలి. ସେମାନଙ୍କୁ ଉନ୍ନତ ଭାବରେ ఈ ରଖିବାର ଅଛି। లోకంలో ఈ బిడ్డల కొరకే మనం ఇంతగా ఆలోచిస్తే ଏଇ ଜଗତରେ ଆମ ପିଲାମାନଙ୍କ ନିମନ୍ତେ ଏତେ ଉନ୍ନତ ଭାବରେ ଚିନ୍ତା କଲେ మన కొరకు ప్రాణం పెట్టినది ଆମ ନିମନ୍ତେ ପ୍ରାଣ ଦେଇଥିବା ପ୍ରଭୁ, ఆయన రక్తంతో మనల్ని కొన్న దేవుడు. ତାହାଙ୍କ ନିଜ ରକ୍ତ ସହିତ ଆମକୁ କିଣିଥିବା ପ୍ରଭୁ, మనకి ఏం కావాలో ఆయనకి తెలియదా? ଆମକୁ କଣ ଆବଶ୍ୟକ ସେ ଜାଣନ୍ତି ନାହିଁ କି? ఆయనకి తెలియదు అంటారా? ସେ ଜାଣନ୍ତି ନାହିଁ ବୋଲି ఈ କହୁଛନ୍ତି। లోకంలో బిడ్డల్ని మనం అంతగా ప్రేమిస్తున్నప్పుడు ଏ ଜଗତର ଲୋକମାନଙ୍କୁ ପିଲାମାନଙ୍କୁ ଆମେ ଏତେ ପ୍ରେମ କରୁଥିଲେ, మన కొరకు దేవుడు అంతకంటే ఎక్కువగా ଆମ ఆలోచిస్తాడు. ନିମନ୍ତେ ଏଇ ବିଷୟ ତାର ଅଧିକ ସେ ପ୍ରେମ నా କରୁଅଛନ୍ତି। బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, ମୋ ପିଲାମାନେ ଉନ୍ନତ ఏ ରହିବାର లోటు ଅଛି। ఉండకూడదు అని. କେଉଁ ଅଭାବ ଥିବା ନାହିଁ। అడగకే మీరు కొన్ని పొందుకోలేకపోతున్నారు ତମେ ନ అన్నాడు. ମାଗିବା ଦ୍ୱାରା କିଛି ପାଉନ ବୋଲି ପ୍ରଭୁ କହୁଅଛନ୍ତି। మనం ఏం అడగాలో తెలియట్లేదు, ଆମେ କଣ ఏం ମାଗିବା అడగకూడదో తెలియట్లేదు. କଣ ମାଗିବା ఈ రోజు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రభు అది నువ్వు ଜଣାଉଛି। ఏది అడగాలో అది అడుగు, ତମେ କଣ ମାଗିବା నీకు ସେଟା ఏది ମାଗ। కావాలని దేవుడు ఇస్తాడు. ତମକୁ ଯାହା ଆବଶ୍ୟକ ପ୍ରଭୁ ସେଟା ଦେବେ। వాక్యము వాడిన రెండంచుల ఖడ్గము, ବାକ୍ୟ ଦୁଇ ଧାର ଖడ్ଗ రెండు వైపులా పదునుంటది. ଦୁଇ ଆଡେ ଧାର ଥିବ। రెండు వైపులా పదునుండి మనల్ని మూలుగులతో సహా అది మనల్ని సరి చేస్తా ఉంటది. ଦୁଇ ଆଡେ ଧାର ଥାଇକି ଆମର ହୃଦୟର ଗଭୀରତା ଭିତରକୁ ଯାଇକି ଆମେ ସଠିକ କରିବ। దేవుని సన్నిధిలో ఆయన కొరకు ప్రజలను ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ତାଙ୍କ ନିମନ୍ତେ ପବିତ୍ର ଆତ୍ମା జ్ఞానమును అడిగినప్పుడు ମାଗିବା ବେଳେ దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలో మనకు తెలుస్తుంది. ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ మన କି ପ୍ରକାର కుటుంబాలను ఎలా ପ୍ରାର୍ଥନା రక్షించుకోవాలో మనకు ଆମ తెలుస్తుంది. ପରିବାର କି ପ୍ରକାର ପରିତ୍ରାଣ ଚଳେଇବାର ଅଛି ଆମେ మనకు ଜାଣିପାରିବୁ। జ్ఞానము కావాలి. ଆମକୁ ଜ୍ଞାନର ଆବଶ୍ୟକ మరి ଅଛି। ఇటువంటి జ్ఞానము కలిగిన ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో ଏହି ఉంది. ପ୍ରକାର ଜ୍ଞାନବାନ ଜଣେ ସ୍ତ୍ରୀ ବାଇବେଲରେ ଜଣେ ଅଛନ୍ତି। మనం చూద్దామా? ଆମେ ଦେଖିବା କି
రెండో రాజుల గ్రంథము ଦ୍ୱିତୀୟ ରାଜାବଳୀ 4వ అధ్యాయము 4 ଅଧ୍ୟାୟ 8వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చదవద్దు, సమయం లేదు కాబట్టి 4 ଅଧ୍ୟାୟର 8 ରୁ 37 ପର୍ଯ୍ୟନ୍ତ ପଢିବା ନାହିଁ, ସମୟ ନାହିଁ। నేను మీకు తెలియపరుస్తాను। ମୁଁ ତମମାନଙ୍କୁ ଜଣେଇଦେବି। గనురాలైన షునేమీరాలు ସେ କଣ ଗୌରବମାନ ପାଇଥିବା ସୁନେମୀ ସ୍ତ୍ରୀ ସେ। విని ఉన్నారా మీరు ఎప్పుడైనా? ତମେ କେବେ ଶୁଣିଛ କି? గనురాలైన షునేమీరాలు ఎందులో గనురాలు ఆవిడ? ସେ କେଉଁ ବିଷୟରେ ବହୁତ ସମ୍ମାନ ଥାଇ ఆస్తిలో గనురాల, ସେ- ఆస్తి అంటే అంతస్తులో గనురాల, ఐశ్వర్యంలో। ସମ୍ପତ୍ତିରେ କଣ ସେ ମହାନ ଅଟନ୍ତି କି? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి రెండో రాజుల గ్రంథము ଦ୍ୱିତୀୟ ରାଜାବଳୀ 4వ అధ్యాయము 4 ଅଧ୍ୟାୟର 8వ వచనం నుంచి 8 ପଦରୁ 37వ వచనం వరకు 37 ପଦ। మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే ତମେ ଘରକୁ ଯାଇକି ପଢିଲେ నేను చెప్పింది మీకు అర్థమవుతుంది। ସେଟା ତମେ ମୁଁ କହିବାଟା ତମେ ବୁଝିପାରିବେ। ఈ గనురాలైన షునేమీరాలు ଏ ଧନବତୀ ସ୍ତ୍ରୀ ఏం చేసిందంటే ସେ କଣ କରିଛନ୍ତି ఆ ఊరికి ସେଇ ଗାଁକୁ ఎలీషా అని ଏଲିଶା ఒక దైవజనుడు వచ్చినప్పుడు ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଆସିଲା ବେଳେ ఆయన గురించి విన్నది। ତାଙ୍କ ନିମନ୍ତେ ଶୁଣିଲେ, విని ఏం చేసిందంటే ଶୁଣିକି ସେ କଣ తన କଲେ? భర్తతో చెప్తున్నది ତାଙ୍କର ସ୍ୱାମୀ ସହିତ ସେ ఏమంటే କହିଲେ, ఈ ఊరి వచ్చి వెళుతున్న దైవజనుడు ଏ ଗାଁକୁ ଯାଇ ଆସୁଥିବା ପ୍ରଭୁଙ୍କ గొప్పవాడు, ଦାସ ସେ ମହାନ ଅଟନ୍ତି, మంచివాడు, ଉତ୍ତମ ବ୍ୟକ୍ତି। ఆయన వస్తూ వెళుతున్నప్పుడు ସେ ଯାଇ ଆସିଲା ఆయన ବେଳେ మాటలు నన్ను ఎంతగానో బలపరిచాయి। ତାଙ୍କ କଥା ମତେ ବହୁତ ବଳବାନ ఆయన କରିଛି। వచ్చినప్పుడు ఉండడానికి ସେ ଆସିଲା ବେଳେ ରହିବା మన ନିମନ୍ତେ ఇంటి గోడ మీద ଆମ ଘର ଉପରେ ఒక గది కట్టిస్తాము। ଗୋଟେ କୋଠରୀକୁ ବନେଇବା। హల్లెలూయా। హల్లెలూయా। ఈ విషయంలో గనురాలు ఆవిడ, ଏଇ విషୟରେ ସେ ఐశ్వర్యంలో గనురాలు, ఇది జ్ఞానము కలిగి గనురాలు। ଜ୍ଞାନରେ ମଧ୍ୟ ସେ ଧନବାନ ଅଟନ୍ତି। ఆ భర్త లోబడ్డాడు, ସେ ତାଙ୍କର ସ୍ୱାମୀ ବସି ବସି చక్కగా ఆ సేవకులకు ఒక గది కట్టించారు। ଭଲ ଭାବରେ ସେବକଙ୍କ ନିମନ୍ତେ ରୁମ୍ ବାନ୍ଧିଲେ। ఆ గదిలో ఏం పెట్టారు ସେ వాళ్ళు? ରୁମ୍ ରେ ସେମାନେ ତାଙ୍କ ఆ କଣ దైవజనుడికి కావాల్సిన కొన్ని వస్తువులు పెట్టారు। ସେ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କ ଆବଶ୍ୟକ କେତୋଟି ବস্তୁ ତାକୁ ବନେଇକି ରଖିଲେ। అందుకు మంచము, ସେଠି ଗୋଟେ ଖଟ ବନେଇଲେ, బల్ల, ଗୋଟେ ଟେବୁଲ ବନେଇଲେ, పీట, ସେଠି ଗୋଟେ ପିଠା, దీపస్తంభము, ଦୀପସ୍ତମ୍ଭ ଲଗେଇଲେ, ఉంచుదము। ఐదు వస్తువులు ఇక్కడ పెట్టి ఉన్నారు వాళ్ళు। 5ଟା ବস্তୁ ରଖିଲେ, ఒకటి మంచము, ଗୋଟେ ଖଟ, 2 బల్ల, 2ଟା ଟେବୁଲ, పీట, ତୃତୀୟରେ ସେ ପୀଠ ରଖିଲେ, దీపస్తంభము, ଦୀପସ୍ଥାପନ, 4 వస్తువులు। 4ଟା ବস্তୁ। ఈ 4 మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరము, ଏଇ 4ଟା ଆମର ଆତ୍ମିକ ଜୀବନକୁ ବହୁତ ଆବଶ୍ୟକ ଅଟେ, చాలా అవసరము మనకి। ବହୁତ ଆବଶ୍ୟକ ଅଟେ। మంచము దేనికి సాదృశ్యం? କାହାକୁ ସାଦୃଶ୍ୟ? మంచము ఒక సహవాసానికి సాదృశ్యం। ଖଟ ହଉଛି ଗୋଟେ ସହଭାଗିତାକୁ ସାଦୃଶ୍ୟ ଅଟେ। ఇద్దరు కలిసి మంచం మీద సహవాసం చేస్తారు। 2 ଜଣ ମିଶି ଖଟ ଉପରେ ସହଭାଗ మనకి କରିବେ। నచ్చిన వారినే మంచం మీద పక్కన పడుకోబెడతాం, ఇంకొకరు ఏం చేస్తాను నా దగ్గర పడుకోవద్దని ଆମକୁ ଇଚ୍ଛା ଥିବା ଲୋକମାନଙ୍କୁ ଖଟ ପାଖରେ ଶୋଇବେ, ଇଚ୍ଛା ନଥିବା ଲୋକ ବାହା ପଡେଇ సహవాసము కలిగి ఉంటాము। ସହଭାଗିତା। దేవుడు ఏమంటున్నాడంటే ପ୍ରଭୁ କଣ କହୁଛି? ఆయనతో సహవాసము చేయాలని ତାଙ୍କ కోరుకుంటున్నాడు। ସହିତ ସହଭାଗିତା କରିବା ନିମନ୍ତେ ଚାହୁଁଅଛନ୍ତି। మనకి చిన్న గది కట్టించింది, ପ୍ରଥମେ ଛୋଟ କୋଠରୀ హృదయంలో స్థానం ఇచ్చింది। ହୃଦୟରେ ସ୍ଥାନ ଦେଲେ ପ୍ରଭୁଙ୍କୁ। దైవజనుడి ప్లేస్ లో ପ୍ରଭୁଙ୍କ మనం దేవుని పెడదాము। ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ରଖିବା। ଏବେ ఇప్పుడు మనము దేవునికి చిన్న గది ଏବେ ପ୍ରଭୁଙ୍କୁ ଆମ ହୃଦୟରେ ଗୋଟେ ଛୋଟ గది ఇవ్వాలి, హృదయంలో స్థానం ఇవ్వాలి। ହୃଦୟରେ ସ୍ଥାନ ଦେବା। రహస్యమందు చూచి నీ దేవునికి నువ్వు నీ గదిలోనికి వెళ్ళి మొరపెట్టమన్నాడు దేవుడు। ରହସ୍ୟରେ ଥିବା ପ୍ରଭୁ ଦେଖୁଥିବା ବେଳେ ତମେ କୋଠରୀ ଭିତରକୁ ଯାଇକି ତମେ ପ୍ରାର୍ଥନା କର ବୋଲି ଲେଖା ଅଛି। అంటే మన హృదయం అనే ఈ గదిలో ଆମ ହୃଦୟର ତୁଲ୍ୟ ଏ କୋଠରୀରେ మన దుఃఖం ఆయన చూస్తున్నాడు, ଆମର ଦୁଃଖ ସେ మన ଦେଖୁଅଛି, మనోవేదన ఆయన చూస్తున్నాడు, ଆମର ମନର ବେଦନାକୁ మన ସେ ప్రార్థన ఆయన వింటున్నాడు। ସେ ଆମ ପ୍ରାର୍ଥନା ଶ୍ରବଣ సమాజముగా କରୁଛି। మన ప్రార్థన కావాలి, ସମକୁ ପ୍ରାର୍ଥନା ଆବଶ୍ୟକ ଅଟେ, సంఘముగా మనకు ప్రార్థన కావాలి, ମଣ୍ଡଳୀରେ ପ୍ରାର୍ଥନା ଆବଶ୍ୟକ ଅଛି। వ్యక్తిగతంగా రహస్యముందు నీ గదిలో నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి। ବ୍ୟକ୍ତିଗତ ଭାବରେ ରହସ୍ୟ ଭାବରେ ତମ କୋଠରୀରେ ତମେ ପ୍ରାର୍ଥନା କରିପାରୁଛ। ఎప్పుడైతే దేవునికి స్థానం గదిచ్చావో ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କୁ ସ୍ଥାନ అప్పుడు నువ్వు ఏం କୋଠରୀ చేయాలి? ଅଛି, దేవునితో సహవాసము కలిగి ସେତେବେଳେ ఉండాలి। ପ୍ରଭୁଙ୍କ ସହିତ ସହଭାଗିତା నేను କରିବାର చోటు ଅଛି। ఇచ్చాను, ମୁଁ ସ୍ଥାନ నేను ଦେଇଛି, నమ్ముకున్నాను, ମୁଁ ବିଶ୍ୱାସ ఇంకా କରୁଛି। చాలు। ଯଥେଷ୍ଟ ବୋଲି ରହିବାର ନାହିଁ। దేవుడు సంతోషిస్తాడా? ପ୍ରଭୁ କଣ ସନ୍ତୋଷ କରିବେ କି? ఆయనతో సహవాసము కావాలి। ତାଙ୍କ ସହିତ ସହଭାଗିତା କରିବାର యోగు ଅଛି। భక్తుడు సెలవిస్తున్నాడు, ଆବଶ୍ୟକ ଅଛି। ఆయనతో సహవాసము చేయటం ତାଙ୍କ ସହିତ ସହଭାଗିତା କରିବା మనకు ଦ୍ୱାରା మేలు అంటాము। ଆମକୁ ମଙ୍ଗଳ ହେବ। హల్లెలూయా। హల్లెలూయా। దేవునితో సహవాసము చేస్తే మనకి ఏంటండి? ପ୍ରଭୁଙ୍କ ସହିତ ସହଭାଗିତା କଲେ ଆମେ କଣ మనకి మేలు। ମଙ୍ଗଳ ହେବ। బల్ల, ତାପରେ ଟେବୁଲ, మొదటిగా చిన్న గది, దేవునిలో హృదయంలో గది। ପ୍ରଥମରେ କଣ ହୃଦୟରେ ଗୋଟେ କୋଠରୀ, రెండవదిగా ఆయనతో సహవాసం మంచము, ଦ୍ୱିତୀୟରେ ଖଟ ତାଙ୍କ ସହିତ ସହଭାଗିତା, మూడవదిగా బల్ల। ତୃତୀୟରେ ମେଜ ଟେବୁଲଟା। మనము నెల నెల బల్లారాధన తీసుకుంటాం ଆମେ కదా, ମାସ ମାସ ପ୍ରଭୁ ଭୋଜନ రక్షణ పొందినప్పుడు ପରିତ୍ରାଣ ପାଇଲା ఆ బల్లకు మనం సిద్ధపడాలి। ସେଇ ପ୍ରଭୁ ଭୋଜନ చాలా మంది బాప్తిసం తీసుకుంటారు కానీ ଅନେକ ବାପ୍ତିସ୍ମ ନେବେ ମାତ୍ର బల్లారాధనలో పాల్గొనరు। ପ୍ରଭୁ ଭୋଜନ ଅଂଶ ହେବେ ନାହିଁ। మాకైతే నెలకు ఒకసారి ఇస్తాము, ଆମେ ହେଲେ ମାସ ବର୍ଷରେ ଦେବୁ। మరి ఇక్కడ మీకు నేను
ఒకసారి ଏଠି ମଧ୍ୟ ମାସ କରୁଥିଲେ పూర్వం అపోస్తులను అయితే ପୂର୍ବରେ ପ୍ରେରିତ ମାନେ ହେଲେ ప్రతిదినము ପ୍ରତ୍ୟେକ ଦିନ ఇంటింట రొట్టె విరుచుట యందు ଘରେ ଘରେ ସେମାନେ సహవాసమందును ସହଭାଗୀ ప్రార్థించుట యందును ప్రార్థనరే ఏడతెగక ନିବିଷ୍ଟ ଭାବରେ సహవాసము కలిగి ఉన్నారు. ଭାବରେ ଥିଲେ మనం నెలకు ఒకసారి కూడా బలలో పాల్గొనడం లేదు. ଆମେ ମାସକୁ ଗୋଟେଥର ମଧ୍ୟ ଅନେକ ఆయన మరణమును మనం ఆయన త్యాగమును జ్ఞాపకం ତାଙ୍କ చేసుకుంటాం. ମୃତ୍ୟୁକୁ ତ୍ୟାଗକୁ ଆମେ ସ୍ମରଣ କରୁ ఆ బల్ల యొక్క ఆ అనుభవం మనకి లేకపోతే ସେ ମେଜର ଅନୁଭବ ଆମକୁ ନଥିବା ବେଳେ అపవాది మనల్ని పట్టుకుంటాడు. ସୈତାନ ଆମକୁ ଧରିବ దేవుని బల్లలో రక్త మాంసములు మనం ఎప్పుడైతే చేయి పెడతామో ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କର ରକ୍ତ ରକ୍ତରେ ଶରୀରରେ ଆମେ ଥିବା దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటుంది. ପ୍ରଭୁଙ୍କ ଶକ୍ତି ଆମେ ପାଇବା అప్పుడు మనము ఆత్మీయంగా బలపరచబడతాము. ସେତେବେଳେ ଆତ୍ମିକ ଭାବରେ ଆମେ మన ଦୃଢୀଭୂତ అవసరతలు ఆయన తీరుస్తాడు. ଆମର ଆବଶ୍ୟକ ସେ ఆయన బలలో మనం పాలు పొందాలి. ତାହାଙ୍କର దానిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ତାକୁ କେବେ ନିର୍ଲକ୍ଷ୍ୟ କରିବା ନାହିଁ అవిధేయతగా తీసుకొనకూడదు. ଆମେ ହେଳା ଭାବରେ କେବେ ନେବାର ନାହିଁ నీతి మత పవిత్రతను కలిగి ପବିତ୍ରତା యథార్థతను కలిగి ଧାର୍ମିକତା ఆయన బలలో చేపెట్టవలసిన వారమై ఉన్నాము. ତାଙ୍କର ଭୋଜନରେ ଆମେ ହସ୍ତକ୍ଷେପଣ କରିବା మూడవదిగా పీఠ, నాలుగవదిగా ଚତୁର୍ଥରେ କଣ ଲେଖା ହେଇଛି పీఠ. ଆସନ పీఠ అంటే ఏంటంటే ଆସନର ଅର୍ଥ କଣ ବୋଲେ ప్రత్యక్ష గుడారము, ସେଇ అతి పరిశుద్ధ స్థలము, ତମ୍ବୁରେ ଅତି ପବିତ୍ର ସ୍ଥାନରେ పరిశుద్ధ స్థలము, ପବିତ୍ର ସ୍ଥାନ ఆవరణము. దేవుని ପ୍ରଥମ సన్నిధికి ସ୍ଥାନ మనం వెళ్ళేటప్పుడు ପ୍ରଭୁଙ୍କ ସ୍ଥାନକୁ ଯିବା ఆవరణములోని ସେଇ ପ୍ରଥମ ఒక ସ୍ଥାନରେ పీటను వేసి ଗୋଟିଏ ଆସନକୁ ରଖି దాని మీద గంగాళమును పెట్టి ତା ଉପରେ ସେ ଗଙ୍ଗାଳକୁ ରଖି దానిలో నీళ్లు పోసి ତାହିଁରେ ପାଣି ପକେଇକି దేవుని సన్నిధి మందసము వెళ్తున్నప్పుడు లోపలికి ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରେ ସେ ତମ୍ବୁ ଭିତରକୁ ଆମେ ନିୟମ ସିନ୍ଧୁକ ନିକଟ ଯିବା ବେଳେ ఆ గంగాళంలో ఉన్న నీళ్లతోటి ସେଇ ବେଶ ଭିତରେ ଥିବା ସେଇ ପାଣିରେ మన కాళ్ళు కడుగుకొని ଆମର ଗୋଡକୁ ସେ ଧୋଇ దేవుని సన్నిధికి, ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟକୁ అంటే ఇక్కడ ఈ పీట ଏଇ ଆସନ సిద్ధముగా ఉన్నది. ପ୍ରସ୍ତୁତ ଅଛି దేవుని వాక్యముతో మనల్ని మనము సరి చేసుకున్నటకు, ଆମ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ସହିତ ଆମ ମାନଙ୍କୁ ନିଜକୁ ନିଜ మనల్ని ସତ୍ୟ మనము କରିବା ନିମନ୍ତେ కడుగుకొనుటకు ଆମେ ନିଜକୁ ନିଜ ଧୋଇବା ନିମନ୍ତେ వాక్యమును అక్కడ మనకి పీట మీద సిద్ధము చేసి ఉంచారు. ବାକ୍ୟକୁ ସେଇ ଆସନ ଉପରେ ପ୍ରସ୍ତୁତ କରା ରଖାଯାଇଅଛି సువార్తను సిద్ధ మనస్సును ପବିତ୍ର ଆତ୍ମା ସୁସମାଚାରର ପ୍ରସ୍ତୁତ ହୃଦୟ మనము సిద్ధపడి ఉండాలి. ଆମେ ପ୍ରସ୍ତୁତ ହେଇଥିବାର ଅଛି పీట మనకి ఏమి సూచిస్తుందంటే ଆସନ ଆମ ମାନଙ୍କୁ କଣ ଦେଉଅଛି ସୂଚନା ଦେଉଅଛି సువార్తను ବୋଲେ ప్రకటించడానికి, ସୁସମାଚାର ଘୋଷଣା କରିବା ନିମନ୍ତେ వాక్యమును బోధించడానికి, ବାକ୍ୟକୁ ଶିକ୍ଷା ଦେବା ନିମନ୍ତେ మనల్ని సిద్ధముగా ఉండుటకు. ଆମେ ନିଜକୁ ନିଜ ବାକ୍ୟରେ ପ୍ରସ୍ତୁତ ହେବା ନିମନ୍ତେ హల్లెలూయా. హల్లెలూయా. పీట మనల్ని సిద్ధం చేస్తున్నది. పీట వలె మనం సిద్ధముగా ఉండాలి. ଆସନ ତୁଲ୍ୟ ଆମ ମାନେ ପ୍ରସ୍ତୁତ ହେଇଥିବାର ଅଛି మనము కడుగుకొనవలెను, ఇతరులకు బోధించవలెను. ଆମେ ଧୋଇବାର ଅଛି ଅନ୍ୟମାନଙ୍କୁ ଶିକ୍ଷା ଦେବାର ଅଛି హల్లెలూయా. హల్లెలూయా. కదా గది, చిన్న గది, హృదయం అనే గదిలో చోటిచ్చావు. ଛୋଟ କୋଠରୀ ହୃଦୟରେ ତମେ ସ୍ଥାନ ଦେଇଅଛ ఆయనతో సహవాసము చేస్తున్నావు. ତାଙ୍କ ସହିତ ସହଭାଗିତ କରୁଅଛ బల్లలో చేయి ఉంచుతున్నావు. ମେଜରେ ତମେ ହସ୍ତ ଦେଉଅଛ నాలుగవది దేవుని సువార్త ప్రకటించడానికి సిద్ధపడాలి. ଚତୁର୍ଥରେ నా ସୁସମାଚାର వరకు ଘୋଷଣା నేను ఉంటే ପ୍ରସ୍ତୁତ చాలు అనకూడదు. ମୋ ପାଇଁ ମୁଁ ବିଶ୍ୱାସ କରେ ଯଥେଷ୍ଟ ବୋଲି ଭାବିବା అనేక మంది దేవుని కొరకు మనం సంపాదించాలి. ଅନେକଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଜିଣିବାର ଅଛି దీపస్తంభం ఐదవదిగా ଦୀପ ସ୍ତମ୍ଭ దేవుని వాక్యం సెలవిస్తుంది. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ କହୁଅଛି దీపము వెలిగించి ଦୀପକୁ ଜଳାଏ మంచము కింద, କିଏ ଖଟ ତଳେ, కొంచెము కింద ତଳେ କିଏ ରଖିଲା, పెట్టవద్దు, ରଖନ୍ତୁ ନାହିଁ। దీపస్తంభం మీద పెట్టి ଦୀପ ସ୍ତମ୍ଭ ଉପରେ నీవు ఒక ରଖିବାର ଅଛି। వెలుగుగా ఉండాలని దేవుడు ତମେ ଗୋଟେ ଆଲୋକ కోరుకుంటున్నాడు. ଭାବରେ ରହିବାରେ ପ୍ରଭୁ ଚାହୁଁଅଛନ୍ତି మండుచు ప్రకాశించిన యోహాను దీపం వలె అరణ్యంలో ఉన్నాడని చెప్తున్నాడు ବତିସିତ దేవుడు. ଜନ ସେ ଜଳନ୍ତା ଦୀପ ତୁଲ୍ୟ ସେ ଅରଣ୍ୟରେ ଅଛନ୍ତି ବୋଲି ଲେଖା ఆ ଅଛି। రోజు అరణ్యంలో మైక్ పెట్టాడు ఆయన. ସେ ଅରଣ୍ୟରେ ମାଇକ୍ ରଖେଇଲେ ఇప్పుడు మనం చిన్న మైక్ తో ఇంతమంది వింటున్నాము. ଏ ଛୋଟ ମାଇକରେ ఎତେ ଲୋକ అప్పుడు ଶୁଣୁଛନ୍ତି మైకులు లేవు, ସେଇଦିନରେ ମାଇକ୍ ఏమీ ନାହିଁ, లేవు. କିଛି ନାହିଁ। మరి యోహాను దగ్గరికి ప్రజలు అరణ్యంలోకి ఎలా వెళ్ళారు? ఈ ପ୍ରକାର ଅରଣ୍ୟ ଭିତରକୁ ଜଙ୍ଗଲକୁ ଲୋକମାନେ ଯାଉଥିଲେ ఆయన ప్రార్థనా శక్తి, ତାଙ୍କର ପ୍ରାର୍ଥନା ఆయన ଶକ୍ତି। ప్రార్థన చేస్తున్నప్పుడు ସେ ପ୍ରାର୍ଥନା ఆ କରିବା। ప్రార్థన ఒక దీపస్తంభము వలె, ସେ ఒక ପ୍ରାର୍ଥନା మండుచున్న దీపస్తంభం। దీపము వలె ଗୋଟେ ଜଳନ୍ତା ଦୀପ ତୁଲ୍ୟ అక్కడ ప్రజలకు కనబడుతుంది. ସେଟା ଦେଖାଯାଉଅଛି ఏమిటి ఆ దీపము? କଣ ସେ ఆ ଦୀପ అరణ్యంలో ఎవరు వెలిగించారు? କିଏ ସେ ଅରଣ୍ୟରେ అక్కడ ଜଳାଇଛନ୍ତି ఏమున్నది ସେଠି କଣ ଅଛି అని పరుగులు పెట్టిన వెళ్ళారు. ଲୋକମାନେ ଦୌଡ଼ି ଦୌଡ଼ି ଗଲେ వచ్చిన వారికి సువార్తను ప్రకటించాడు. ଯେତେ ଲୋକ ଆସୁଥିଲେ ତାଙ୍କୁ అనేక ସୁସମାଚାର మంది ଘୋଷଣା କଲେ। బాప్తిసములు తీసుకున్నారు. ଅନେକ ବାପ୍ତିସ୍ମ ନେଲେ దేవుని సన్నిధికి వచ్చారు. ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିଲେ మరి దేవునిలో వెలిగింపబడిన నీవు ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଜଳି ଯାଇଥିବା మరి ତମମାନେ నీ దీపాన్ని ତମର ଦୀପକୁ ఎక్కడ పెడుతున్నావు? କୋଉଠି ରଖୁଅଛ మంచము కింద, కొంచెం కింద పెడుతున్నావా? ଖଟ ତଳେ ତା ତଳେ ରଖୁଅଛ କି దీప స్తంభం మీద పెట్టి ତମ ଦୀପକୁ ଦୀପ ସ୍ତମ୍ଭ అనేక କର మందికి వెలుగుగా నీవు ఉంటున్నావా? ଅନେକଙ୍କୁ ଆଲୋକ ଭାବରେ ରହୁଅଛ କି ఈ విధముగా ఈ స్త్రీ మరి ఎప్పుడైతే దేవునికి స్థానం ఇచ్చి దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతుందో, ଯେତେବେଳେ ଏଇ ସ୍ତ୍ରୀ ସୁନାମୀ ସ୍ତ୍ରୀ ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ସ୍ଥାନ ଦେଇ ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ ବୃଦ୍ଧି ପାଉଅଛନ୍ତି
అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీకేమి కావాలి? ସେତେବେଳେ ପ୍ରଭୁ ପଚାରୁଛନ୍ତି దైవజనుడు అడుగుతున్నాడు, ପ୍ରଭୁଙ୍କ ଦାସ ఆ స్త్రీకి ପଚାରୁଛନ୍ତି ఏమి కావాలి? ఇవన్నీ చేస్తుంది అని. దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీకేమి కావాలి అని. ପ୍ରଭୁ ପଚାରୁଛନ୍ତି ତମକୁ କଣ ଦରକାର? ఆ స్త్రీ దగ్గరికి గెహాజీ శిష్యుడు వచ్చి ସେ ସ୍ତ୍ରୀଙ୍କ ନିକଟକୁ ଗେହଜି ସେ ଆସି నీకేం కావాలి అని అడిగినప్పుడు, ତମକୁ କଣ ଦରକାର ଅଛି ପଚାରେ నాకేమి ఇవ్వద్దు, ମୋତେ କିଛି దొరକାର నా స్వజనంలో నేనున్నాను, ମୋର ନିଜ నా రక్త సంబంధులతో నేనున్నాను, ମୋର ବନ୍ଧୁମାନେ నేను సంతోషంగా ఉన్నానని చెప్తుంది. ମୁଁ ଆନନ୍ଦରେ ଅଛି ବୋଲି ସେ కానీ କହୁଛି। నిజానికి ఆమె ఆనందంగా లేదు. ମାତ୍ର ସତ୍ୟରେ ସେ ଆନନ୍ଦ ନାହାନ୍ତି। దేవుడు ఆమె చూసి ఉన్నాడు, ఆమె ఆలోచన ఎరిగి ఉన్నాడు. ତାଙ୍କର କଣ ଆବଶ୍ୟକ ପ୍ରଭୁ ସେ ଜାଣି ଅଛନ୍ତି। నిజానికి అవసరత ఉన్నది కానీ ସତ୍ୟର ଆବଶ୍ୟକତା ଅଛି, କିନ୍ତୁ తను దేవునిలో ఎప్పుడైతే ఆనందిస్తుందో, ସେ ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆନନ୍ଦ କରୁଅଛି, ఈ లోక సంబంధమైనది అంతకు మించిన ఆనందం కాదనుకుంది. ଏହି ଜାଗତିକ ସମ୍ବନ୍ଧୀୟ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ବେଶୀ ଆନନ୍ଦ ଦେବ ନାହିଁ ବୋଲି ସେ ବିଶ୍ୱାସ కానీ କରେ। దేవుని కొరకు ఆమె ఇవన్నీ చేస్తున్నప్పుడు ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଏହି ସବୁ ବିଷୟ କରିବା ବେଳେ ఈమె ఆనందాన్ని దేవుడు చూస్తున్నాడు. ସେ ସ୍ତ୍ରୀଙ୍କର ଆନନ୍ଦ କଣ ବୋଲି ପ୍ରଭୁ ఏమి ఇస్తే ఈ స్త్రీ ఆనందపడుతుంది? କଣ ଦେଲେ ଏ ସ୍ତ୍ରୀ ଆନନ୍ଦ କରିବେ? అప్పుడు గెహాజీ వచ్చి చెప్తున్నాడు, ସେତେବେଳେ ଗେହଜି ଆସି କହୁଛନ୍ତି ఆమెకి పిల్లలు లేరు, ତାଙ୍କ ପିଲା ନାହାନ୍ତି, భర్త ముసలివాడు, ସ୍ୱାମୀ ବୁଢା ହେଇଯାଇଛନ୍ତି, వీరికి అసాధ్యం పిల్లలు కలగడం. ଏମାନଙ୍କୁ ପିଲା ଜନ୍ମ ବହୁତ ଅସାଧ୍ୟ ଅଟେ। ఆ ఎలీషా వచ్చి ଏଲିସା ଆସି మరుసటి ఏటకి నీకు ఒక కుమారుని దేవుడు ఇస్తాడు. ଆସନ୍ତା ବର୍ଷକୁ ବର୍ଷରେ ପ୍ରଭୁ ତମକୁ ଗୋଟେ ଉତ୍ତମ ସନ୍ତାନ ଦେବ ବୋଲି କହିଲେ। ఈమె అడిగిందా అండి, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు కావాలి అని అడిగిందా? ଏ ସ୍ତ୍ରୀ କଣ ମାଗିଲେ କି ମତେ ପିଲା ନାହାନ୍ତି ମତେ ପିଲା ଦିଅ ବୋଲି? దేవుని ఆత్మీయంలో ఆనందించింది. ఆత్మిక జీవନରେ ସେ ଆନନ୍ଦ କଲେ। దేవుడు తన అవసరతను ఎరిగి ఉన్నాడు, ପ୍ରଭୁ ତାଙ୍କର ଆବଶ୍ୟକ ପୂର୍ଣ୍ଣ తనకి କଲେ, బిడ్డనిచ్చి ఉన్నాడు. ఉత్తమ సంతాన ଦେଲେ। హల్లెలూయా, హల్లెలూయా. 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 ఇచ్చిన బిడ్డ కొద్ది దినాల తర్వాత నాకు తలపోటుగా ఉందని చనిపోయాడు. ମତେ ଦେଇଥିବା ଯେଉଁ ପୁଅକୁ ପ୍ରଭୁ ଦେଇଥିଲେ ମତେ ମୁଣ୍ଡ ବଥା ଆସୁଛି ବୋଲି ସେ ମରିଗଲେ। దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఇక మనకి శ్రమలు రావు అనుకోవద్దు. ପ୍ରଭୁ ଦେଲା ପରେ ଆମକୁ କିଛି କ୍ଲେଶ ଆସିବନି ବୋଲି ଭାବନ୍ତୁ। దేవుని నమ్ముకుంటే మనకి ఇంకా అన్ని తొలగిపోతాయి, ఏ బాధలు ఏ కష్టం ఉండదు అనుకోవద్దు. ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କଲେ ଆମକୁ କି ପ୍ରକାର କଷ୍ଟ ନଥିବ। నీ నిరీక్షణ, ତମର నీ ଭରସା, ఓర్పు, ତମର ସେ నీ ଧୈର୍ଯ୍ୟ, విశ్వాసము ତମର ବିଶ୍ୱାସ మరణము నుండి లేవనెత్తుద్ది. ମୃତ୍ୟୁରୁ ତମକୁ అది ବଞ୍ଚାଇବ। శునేమీరాలు నమ్మింది. ସେଟା ଶୁନେମି నేను ବିଶ୍ୱାସ। అడగక ముందే ఇచ్చారు, ମୁଁ ନ ମାଗିବାରେ ତମେ ଦେଲ, మరి ఈ బిడ్డను బ్రతికించగలడు. ଏବେ ତମେ ବଞ୍ଚେଇ ପାରିବ ପୁଅକୁ। భర్తకి కబురు పెట్టింది, ସ୍ୱାମୀକୁ ସେ ଡକାଇଲେ, గాడిదని గంత కట్టండి, నేను వెళ్తాను దైవజనుడి దగ్గరికి. ଗଧକୁ ପ୍ରସ୍ତୁତ କର, ମୋ ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ଦାସଙ୍କ ନିକଟକୁ ଯିବି। భర్త ఎదురు చెప్పట్లేదు. ସ୍ୱାମୀ ଆଉ ఇప్పుడు କିଛି ఎందుకు କଥା వెళ్తున్నావు? ଏବେ କାହିଁକି ఇది ଯାଉଛୁ? అమావాస్య కాదు, ଏଇଟା ఇది అమావాస్య పౌర్ణమి కాదు, ଏଇଟା ପୂର୍ଣ୍ଣିମା ఈ ତ రోజు ନାହିଁ। ఏ ప్రార్థన సంఘంలో లేదు, ଆଜି ତ ପ୍ରାର୍ଥନା నువ్వు କିଛି ఎందుకు ନାହିଁ। వెళ్తున్నావు అని కూడా అడగలేదు. କାହିଁକି ଯାଉଛୁ ବୋଲି ପଚାରିଲେ ନାହିଁ। తను భర్త దగ్గర నమ్మకాన్ని సంపాదించుకుంది. ସେ ସ୍ୱାମୀଙ୍କ ନିକଟରେ ସେ ବିଶ୍ୱସ୍ତତାକୁ ସେ హల్లెలూయా. ହାଲେଲୁୟା। మొదటగా సేవకునికి గది ఇచ్చినప్పుడు కూడా భర్తను సంప్రదించింది. ପ୍ରଥମରେ ସେବକଙ୍କୁ କୋଠରୀ ଦେବା ସମୟରେ ମଧ୍ୟ ସେ ఇప్పుడు ବିଶ୍ୱସ୍ତତା కూడా ଦେଲେ। భర్తకి చెప్పే పని చేస్తుంది. ଏବେ ସ୍ୱାମୀଙ୍କୁ କହିକି ସେ କରୁଅଛନ୍ତି ସବୁ। మనం స్త్రీలో కొన్ని భర్తలకి కొన్ని విషయాలు చెప్పం, ଆମେ ସ୍ତ୍ରୀ ମାନେ ସ୍ୱାମୀ ମାନଙ୍କୁ କିଛି ବିଷୟ କହୁନଥିବୁ। చెప్తామా అండి? କହିବୁ କି ఆయనకి ఏం తెలియదులేండి, ସେ କିଛି ఆయన ଜାଣିନି। వద్దంటాడులేండి, ସେ ନାଇଁ ఆయన ବୋଲି కాదంటాడులేండి, ସେ ନାଇଁ ବୋଲି ఆయన କହିବେ। చెప్పకపోయినా పర్వాలేదు. ନ କହିଲେ ମଧ୍ୟ ହେଇଯିବ ଯେ మనకు శిరస్సు భర్త, ଆମମାନଙ୍କ ମସ୍ତକ ସ୍ୱାମୀ ଅଟନ୍ତି। ఆయన మనం అవమానపరిస్తే ତାଙ୍କୁ ଯଦି ଅପମାନ କଲେ మనకే అవమానము, ଆମକୁ ହିଁ ଅପମାନ। ఆయనకి శిరస్సు దేవుడు, ତାଙ୍କୁ ମସ୍ତକ ఆయన ପ୍ରଭୁ ଅଟନ୍ତି। అవమానపరిస్తే మన దేవుని కూడా అవమానపరిచినట్టే. ସ୍ୱାମୀଙ୍କୁ ଅପମାନ କଲେ ପ୍ରଭୁଙ୍କୁ ଅପମାନ କଲା ପରେ దేవుని కలిగి ఆత్మీయంగా అన్ని నేర్చుకొని ପ୍ରଭୁଙ୍କୁ భర్తకు ପାଇଥିବା లోబడింది. ସବୁ କିଛି ସେ ଆତ୍ମିକ ଶିଖିକି ତାଙ୍କ ସ୍ୱାମୀକୁ ବଶୀଭୂତ ହେଲେ। వెళ్ళింది దైవజనుడి ସେ దగ్గరికి, ଗଲେ ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କ ନିକଟକୁ, ప్రాధాయపడింది, ସେ ମାଗିଲେ, ప్రార్థన చేసింది. ପ୍ରାର୍ଥନା କଲେ। దైవజనుడు వచ్చాడు, ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଆସିଲେ, ఆ కుమారుడు బ్రతికించాడు, ସେ ପୁଅକୁ ప్రార్థించి. ପୁନର୍ବାର ପ୍ରାର୍ଥନା କରି ବଞ୍ଚିଲେ। హల్లెలూయా. హల్లెలూయా. నా భర్త చనిపోతాడు అన్నారు, ମୋର ସ୍ୱାମୀ ମରିଯିବ బ్రతికే ఛాన్స్ లేదన్నారు, బతికే ఛాన్స్ లేదు. అవకాశం లేదన్నారు. అవకాశం నాయి ఏ లేదు. హాస్పిటల్కి వెళ్ళినా ମୁଁ ହସ୍ପିଟାଲ ଗଲେ ମଧ୍ୟ నువ్వు ఏ దేవుడు నమ్ముకున్నావో ତୁ କୋଉ ପ୍ରଭୁଙ୍କୁ ఆ ବିଶ୍ୱାସ କର, దేవుడికి ప్రార్థన ସେ చేయి, ପ୍ରଭୁଙ୍କୁ ତମେ ପ୍ରାର୍ଥନା ఆయన କର। చూసుకుంటాడు. ସେ ଦେଖିବେ ଯେ వాళ్ళు చెప్పడానికి ముందే ସେମାନେ ନ କରିବା నా దేవుడు నాతో మాట్లాడాడు, ମୋ ପ୍ରଭୁ ମୋ ସହିତ మరణము వెంబడించడం లేదు, ମୃତ୍ୟୁ ତମର ଅନୁଗାମୀ నా ନୁହେଁ। హస్తం తోడుగా ఉన్నది. ମୋର ହସ୍ତ ତମ ସହିତ ଅଛି। దేవుని హస్తం మనకి తోడుగా ఉంటే ପ୍ରଭୁଙ୍କର ହସ୍ତ ଆମକୁ ఏ ସହ పరిస్థితులైనా జయించగలం. କେଉଁ ପରିସ୍ଥିତିରେ ଆମେ ଜୟ କରିପାରିବୁ। మరణించిన కొడుకుని మరలా సజీవముగా పొందుకుంది. ମୃତ୍ୟୁ ପାଇଥିବା ସେ ପୁଅକୁ ପୁନର୍ବାର ସେ ଜୀବିତ ଭାବରେ ପାଇଲେ। సజీవుడిగా బిడ్డను ఆమెకు అప్పగించాడు దైవజనుడు. ଜୀବିତ ଭାବରେ ସେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ତାଙ୍କ ପୁଅକୁ ଦେଇଦେଲେ। భర్తకి తర్వాత సాక్ష్యం ఇచ్చింది. ପୁଅ ପରେ ତାଙ୍କ భార్య భర్తలు ఎంత సంతోషించుంటారు కదా. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ କେତେ ଆନନ୍ଦ ହେଇଥିବେ ନାଇଁ କି? స్త్రీ జ్ఞానం కలిగి ఉండాలి. ସ୍ତ୍ରୀ ଜ୍ଞାନରେ ପୂର୍ଣ୍ଣ ఆ ହେଇଥିବା। జ్ఞానం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ସେଇ ଜ୍ଞାନ ପ୍ରଭୁ ఎప్పుడు
లోక సంబంధమైనవే మనం అడగడం కాదు కానీ सर्वदा जागतिक దేవుని సంబంధమైన ఆత్మను మనం అడగాలి, ప్రభువుని ఆత్మ జ్ఞానమును అడగాలి. జ్ఞానం మాకు ఇవి మనకు అనుగ్రహించినప్పుడు ଆମକୁ ଅଧିକା మన అవసరాలు ఆయన తీరుస్తాడు. ଆମର ఎలా ଆବଶ୍ୟକତା ప్రార్థించాలో మనకి తెలుస్తుంది. ఈ ప్రకారం ప్రార్థన କରିବା ఇదే కాకుండా ఈమె జీవితంలోని ఆమె జీవనాన్ని దేవుడు ఇంకొక అద్భుతం చేసి ఉన్నారు. ଅନେକ ଆଉ ଗୋଟେ ଅଦ୍ଭୁତ କରିଛି। ఎలీషా ఆమెను కబురు పెట్టి ఎలీషా ତାଙ୍କୁ 7 సంవత్సరాలు 7 ବର୍ଷ ఈ దేశంలో కరువు రాబోతుంది, ଏଇ ଦେଶରେ ଦୁର୍ଭିକ୍ଷ ଆସୁଛି, సురక్షితంగా ఉన్న ప్లేస్ కు నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ସୁରକ୍ଷିତ ଭାବରେ ଯିବା ସ୍ଥାନକୁ ତମେ ଯାଅ ବୋଲି తన କହିଲେ భర్తని బిడ్డని తీసుకొని ତାଙ୍କର ସ୍ତ୍ରୀ ତାଙ୍କର ସ୍ୱାମୀକୁ ପୁଅକୁ ନେଇକି మంచి సురక్షితమైన స్థానానికి వెళ్ళింది. ସୁରକ୍ଷିତ ସ୍ଥାନକୁ ସେ ପଳେଇଲେ। 7 సంవత్సరముల తరువాత 7 ବର୍ଷ ପରେ ఆమె తిరిగి వస్తూ ఉన్నది. ସେ ଫେରିକି ଆସୁଛନ୍ତି। ఈ గెహాజీ ఎలీషా శిష్యుడు ఉన్నారు కదండి, గెహజీ ఎలీషాଙ୍କ శిష్య వచ్చింది ନାଇକି ఆ రాజు ସେଇ ରାଜା గెహాజీని పిలిపించి గెహజీକୁ ଡାକେ ఎలీషా ద్వారా ఎలీషాଙ୍କ ଦ୍ୱାରା చేయబడిన అద్భుతాలు ఏంటి କରାଯାଇଥିବ ଅଦ୍ଭୁତ ଯାକ କଣ నాకు చెప్పు అని ତମେ କୁହ ବୋଲି ମତେ అతను చెప్తున్నాడు. ସେ ପଚାରୁଛନ୍ତି ରାଜା। షునేమి పట్టణంలోని ఒక గనురాలైన షునేమిరాలు ଜଣେ ଧନବତୀ ସ୍ତ୍ରୀ ଜଣେ ଅଛନ୍ତି, ఆమెకి గర్భఫలం లేదు. ତାଙ୍କ ଗର୍ଭଫଳ దేవుడు ନଥିଲା। ఆమె ప్రార్థన ద్వారా గర్భఫలం ఇచ్చాడు. ପ୍ରଭୁ ପ୍ରାର୍ଥନା କରିବା ଦ୍ୱାରା తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు. ତାପରେ ସେ మరిగଲେ। ప్రార్థిస్తే మరలా దేవుడు ఆ బిడ్డను బతికించాడు. ପ୍ରାର୍ଥନା କଲେ పునర్ବାର ତାଙ୍କୁ ବଞ୍ଚେଇଲେ, జీవం కలిగి లేచాడు అతను ଜୀବିତ ଭାବରେ ସେ అని ଉଠିଲେ గెహాజీ చెప్తూ ఉన్నాడు. ବୋଲି କହୁଅଛନ୍ତି। అదే సమయానికి ସେଇ ସମୟ ବେଳକୁ బిడ్డని తీసుకొని యా ప్రభు 7 సంవత్సరాల కాలం పూర్తయింది. 7 ବର୍ଷ ପୁରା ହେଇଯାଇଛି। తన పొలము గురించి తన ఆస్తి గురించి రాజును అడగడానికి వచ్చింది. ତାଙ୍କର ଫସଲ ଚାଷ ଭୂମି ନିମନ୍ତେ ତାଙ୍କର ସମ୍ପତ୍ତି ନିମନ୍ତେ ରାଜାଙ୍କୁ ମାଗିବାକୁ ଆସିଲେ। గెహాజీ చూశాడు, గెహాజీ ଦେଖିଲେ రాజా ఈ స్త్రీ ରାଜା ଏଇ ସ୍ତ୍ରୀ దేవుడు సమయాన్ని అన్ని ఒకే సందర్భానికి తీసుకొస్తాడు. ପ୍ରଭୁ ସମୟରେ ସବୁ କିଛି అనుకూల పరిస్థితులను అనుకూలపరుస్తాడు. ପ୍ରତିକୂଳ ପରିସ୍ଥିତିକୁ ଅନୁକୂଳ ସେ କରିବେ। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే, నువ్వు విశ్వాస నువ్వు నమ్మితే దేవుడు అద్భుతములు చేస్తాడు. అద్భుత కార్యం ఆ రాజు ఏం చేశాడంటే సే రాజా కొడుకు కన్నులారా బతికున్న ఆ బిడ్డను చూస్తున్నాడు. ନିଜ ଆଖି ଦ୍ୱାରା ବଞ୍ଚିଥିବା ପୁଅକୁ ఈ బిడ్డే చనిపోయి బ్రతికాడు. ଏଇ ପୁଅକା ମରିକି ବଞ୍ଚିଲା। ఇదిగోండి ఈ కుమార్తెనే దేవుడు రక్షించాడు. ଏଇ ସ୍ତ୍ରୀକା ପ୍ରଭు నశించిపోతున్న లోకమును దేవుడు ఈ బిడ్డను లేవనెత్తాడు అని వినాశ ହୋଇଥିବା ఈ స్త్రీଙ୍କୁ మనల్ని చూసే సాక్ష్యం ఇవ్వాలి. ଆମକୁ ଦେଖିକି అట్టి క్రియలు మనలో ఉండాలి. ଏଇ ପ୍ରକାର କାର୍ଯ୍ୟ ଆମ ଜୀବନରେ ଥିବା 7 సంవత్సరాల కాలం పంటతో పాటు 7 ବର୍ଷ କାଳ ଚାଷ ଭୂମି నష్టపోయినది కూడా ఇప్పించి ଯାହା ନଷ୍ଟ ପାଇଛି ସେଟା ମଧ୍ୟ ఆ ରାଜା తల్లి ତାକୁ బిడ్డను పంపించి ఉన్నాడు ଦେଲେ। రాజు. ସ୍ତ୍ରୀଙ୍କୁ ପୁଅଙ୍କୁ ପ୍ରଭୁ ପଠେଇଲେ। నువ్వు గతంలో ఏమి నష్టపోయావో, ତମେ గత ଜୀବନରେ ଯାହା ହରାଇ ଅଛ, ఏం పోగొట్టుకున్నావో କଣ ହରାଇ ଅଛ, తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. ପ୍ରଭୁ ତମକୁ ଫେରେଇ ଦେବେ। పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ପାଇବା ନିମନ୍ତେ କଣ ପ୍ରସ୍ତୁତ ଅଛ? విశ్వసిస్తున్నావా? విశ్వాస నమ్ముతున్నావా? విశ్వాస నమ్మితే దేవుని మహిమను చూస్తావు. విశ్వాస కలి ప్రభుଙ୍କର మహిమకు తమ హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు మరొకసారి హల్లెలూయా నమ్మాలి. మనం దేవుణ్ణి విశ్వాస କରିବା ପ୍ରଭୁ ଠାରେ పరిశుద్ధాత్మను అడగాలి, ପବିତ୍ର ଆତ୍ମାକୁ ମାଗିବା, జ్ఞానమును అడగాలి, జ్ఞానକୁ ମାଗିବା, దేవుని కొరకు ఆత్మల సంపాదన జనములను మనం అడగాలి. ప్రభుଙ୍କ ନିମନ୍ତେ ଆତ୍ମାକୁ ଜିଣିବା ନିମନ୍ତେ ଆମେ ప్రభుଙ୍କୁ ମାଗିବା। మనం అడిగినప్పుడు ତ ଆମେ ମାଗିଲା మన ବେଳେ లోక అవసరతలన్నీ శారీరక అవసరం దేవుడు ଆମ తీరుస్తాడు. ଶାରୀରିକ ଆବଶ୍ୟକ ସବୁ ପ୍ରଭୁ సునేమిరాలు అదే చేసింది కదండి. ସୁନେମି ସ୍ତ୍ରୀ ସେହି କରିଅଛନ୍ତି, నటించింది హృదయంలో, ହୃଦୟରେ ସ୍ଥାନ ଦେଲେ, దేవునికి సహవాసం చేసింది, ప్రభుଙ୍କ ସହିତ ସହଭାଗ କଲେ, బల్లలో ప్రతి నెల పాల్గొంది, ପ୍ରଭୁ ଭଜନରେ ସେ ଅଂଶୀ ହେଲେ, పీఠ దేవుని కొరకు ప్రకటించడానికి సిద్ధపడింది, ଆସନ ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଘୋଷଣା କରିବାରେ ପ୍ରସ୍ତୁତ ହେଲେ, తన వెలుగు దీపస్తంభం మీద పెట్టి ఉన్నది. ତାଙ୍କର ଆଲୋକ ଦୀପସ୍ତମ୍ଭ ଉପରେ మనం ରଖିଲେ। స్త్రీలమైన మనము కూడా ସ୍ତ୍ରୀ ଯେ ଆମମାନେ అలా ఉండాలి. ସେଇ ପ୍ରକାର ରହିବା। సునేమిరాలని ସୁନେମି ସ୍ତ୍ରୀଙ୍କୁ మనము మాదిరిగా తీసుకొని ଆମେ ଗୋଟେ ଉଦାହରଣ ଭାବରେ ନେଇକି దేవునిలో ఎదగాలి. ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ବୃଦ୍ଧି ପାଇବା। హల్లెలూయా. హల్లెలూయా। ఆ స్త్రీ పేరైతే రాయబడలేదు ସେ కానీ ସ୍ତ୍ରୀଙ୍କ ନାଁ ଲେଖା ହେଇନାହିଁ, ମାତ୍ର గనురాలు అని రాయబడింది. ଧନବତୀ ବୋଲି ଲେଖା మన ଅଛି। పేరు గొప్ప కాదండి, ଆମର ନାଁରେ మన ప్రవర్తన గొప్పగా ఉండాలండి, ଆମର କ୍ୟାରେକ୍ଟରରେ ଗୁଣରେ మన ମହାନ୍ ଥିବା క్రియలు గొప్పగా ఉండాలండి, ଆମର କର୍ମରେ ମହାନ୍ ଥିବା మనల్ని చూసిన వారు క్రీస్తు బిడ్డలని సాక్ష్యం ఇచ్చే విధంగా మనం ଆମକୁ ఉండాలి. ଦେଖିବା ଲୋକମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସନ୍ତାନ କହିବା। దివ్య జ్యోతి వాక్యం బాగా చెప్పిందని కాదండి, ଆମକୁ ଦିବ୍ୟ ଜ୍ୟୋତି ବାକ୍ୟ ଭଲ କହିଛନ୍ତି ବୋଲି ନାହିଁ, దేవునిలో నమ్మకంగా ఉంటదండి, ప్రభుଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ అని మన గురించి సాక్ష్యం ఇచ్చేలా. ଆମ ନିମନ୍ତେ ఒక ସାକ୍ଷ୍ୟ ଦେବା। గనురాలైన సునేమిరాల్ని ఎలా దేవుడు పొగిడాడో ଧନବତୀ అలాగా ସୁନେମିରାଙ୍କୁ మిమ్మల్ని ଯେ కూడా ପ୍ରକାର ପ୍ରଭୁ ମହିମା କଲେ, గనురాలైన ప్రీతి ଧନବତୀ ଯେ ପ୍ରୀତି ఇలా మీ పేర్లు పెట్టుకోనండి. ତମ దేవుడు ମାନଙ୍କ ନାଁ ଜଗତ అలాగా దేవుడు చెప్పాలి. ପ୍ରଭୁ ସେଇ ପ୍ରକାର କହିବା। హల్లెలూయా. హల్లెలూయా। అలా ఉండడానికి మనం సిద్ధపడదామా? ସେଇ ପ୍ରକାର ରହିବା ନିମନ୍ତେ ଆମେ ପ୍ରସ୍ତୁତ ହେବା କି? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. এই অল্প বাক্য দ্বারা প্রভু আমার শ্রবণের আশীর্বাদ করুন। ఆమేన్. హల్లెలూయా. ఆమేన్।